ఓకే సార్. ఓకే, లాస్ట్ Yes, sir. క్లాసెస్ వీలుకప్ కానీ ప్రాక్టీస్ చేశారా? వీలుకప్ అండ్ హెచ్లుకప్ చెప్పలేదు అనుకుంటా, వీలుకప్ చెప్పాను అనుకుంటా. వీలుకప్ చేశారా ప్రాక్టీస్? Yes. ఓకేనా, వీలుకప్లో ఏమైనా ప్రాబ్లం లేదు కదా? వీలుకప్ కానీ ఇంకా నెక్స్ట్ సో మళ్ళీ ఒకసారి వన్ డే ఒకసారి రిపీట్ చేస్తాను 1 hour తీసుకున్న తర్వాత. అండ్ ఇది వచ్చేసి ఇవాళ సిలబస్ వచ్చేసి ఫార్ములాస్ అయితే చెప్పాను లాస్ట్ టైం. ఓకే, హైడ్, జూమ్, ఫ్రీజ్ పెన్స్. ఓకే, ఫ్రీజ్ పెన్స్, స్ప్లిట్ విండో, వ్యూ మల్టిపుల్ విండోస్, మినిమైజ్ ద రిబ్బన్. నెక్స్ట్ ఇది కూడా చెప్పేస్తాను, ఇవి రెండు కలిపి చెప్పేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ మనం ఇది అడ్జస్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఏదైనా ఒకవేళ దీన్ని ఆటో అడ్జస్ట్ కావాలంటే ఇక్కడ ఏదైనా లైన్ పైన క్లిక్ చేసి ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఏదైనా లైన్ పైన 2 times క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అన్నమాట హైట్. ఓకే, ఒకవేళ విడ్త్ ఉంటే విడ్త్, టోటల్ విడ్త్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా క్లిక్ చేస్తే ఆటో అడ్జస్ట్ అవుతుంది విడ్త్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనము షో హైట్, జూమ్ ఫీచర్స్ అండ్ ఫ్రీజ్ పెయిన్స్, స్ప్లిట్ విండో. ఓకే, freeze panes, split window, viewing multiple windows, minimize the ribbon. Okay, ఇక్కడ జూమ్ ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ అండి. ఇది మనం ఒకవేళ జూమ్ చేయాలనుకుంటే మీకు రైట్ సైడ్ లో ఉంటుంది జూమ్ కానీ మినిమైజ్ కానీ ఇక్కడ ఉంటుంది నార్మల్గా. ఒకవేళ మన ఇప్పుడు వ్యూవింగ్ ఎక్కువ కావాలంటే, ఇప్పుడు ఒకవేళ జూమ్ కావాలంటే ఇక్కడ మనం డిఫాల్ట్గా అయితే జూమ్ ఉంటుంది. సో ఈ ఫ్రీజ్ పెన్స్ అనేది ఇంపార్టెంట్. ఫ్రీజ్ పెన్స్ వచ్చేసి ఎలా అంటే ఇక్కడ చూడండి, నేను ఒక డేటా ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ డేటా ఒకటి ఉంది. సో ఇప్పుడు మనము ఇవి హెడ్డింగ్స్ కదా, హెడ్డింగ్స్. నేను ఇక్కడ ఒక ఎంప్లాయీ డేటా అనేది చూద్దాం అనుకొని కింద ఒక ఎంప్లాయీ ఉంది. సో కిందికి వెళ్ళే వరకు నాకేమవుతుంది, హెడ్డింగ్స్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మరి ఇది ఏంటి, యాక్చువల్లీ నీరజ్ ఉన్నాడు. నీరజ్ అనేది అడ్మిన్. సో అడ్మిన్ అని చెప్పేసి చూడడానికి నాకు అది ఏంటిది, ఈ ప్రొఫైలా లేకపోతే ఇది 36,278. సో అవేంటి అని చూడడానికి అది పైకి వెళ్ళిపోయింది కాబట్టి మనకు చూడడానికి వ్యూ చేయడానికి కుదరదు అనమాట. ఇక మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బేసిక్ సాలరీ ఇది ఓకే అని చెప్పేసి చూడాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనము దీన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు, అంటే ఈ లైన్ అనేది ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకుంటే మనము కింద డేటా ఎక్కడికి వెళ్ళినా కానీ పైనది వ్యూ అవుతుంది అనమాట. సో దానికి ఫ్రీజ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను పైన లైన్ ఫ్రీజ్ చేయాలనుకోండి. సో పైన కాలం ఫ్రీజ్ చేయాలి, పైన కాలం ఒక్కటే ఫ్రీజ్ చేయాలి అంటే నేను కర్సర్ ఇక్కడ పెట్టాలి. కర్సర్ ఇక్కడ పెడితే ఇక్కడ పెట్టిన తర్వాత వ్యూకి వెళ్ళండి. వ్యూకి వెళ్ళి ఇక్కడ ఫ్రీజ్ పెయిన్స్ ఉంది కదా, వ్యూలో ఉంటుంది అది. అంటే ఇవన్నీ వ్యూవింగ్ డీటెయిల్స్ కాబట్టి వ్యూ అనే ట్యాబ్లో ఫ్రీజ్ పెయిన్స్ ఉంటుంది. సో దీనిలో ఫ్రీజ్ పెయిన్స్ అని క్లిక్ చేయండి. ఓకేనా. సో నార్మల్గా మనం ఇక్కడ కర్సర్ పెట్టకుండా జస్ట్ నార్మల్ డైరెక్ట్ క్లిక్ చేసినా ఎక్కడ కర్సర్ ఉన్నా కానీ జస్ట్ వ్యూ సరే అదే మౌస్ పని రైట్ వ్యూ టాప్ రో అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా టాప్ రో అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నేను కిందకి వెళ్ళిన కొద్దీ టాప్ రో అలా ఉంది కదా. సో ఈజీగా మనము ఇక్కడ నీరజ్, శ్రావణ్ కానీ నీరజ్ కానీ ఇక్కడ నేను డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ నీరజ్ అడ్మిన్ అంటే అదేంటి డిపార్ట్మెంట్ అనేది కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ 26,542 బేసిక్ సాలరీ. సో ఈ విధంగా మనము చూసుకోవడానికి మనం ఏదైతే ఫ్రీజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఫ్రీజ్ చేయాలన్నమాట. ఇప్పుడు డిఫాల్ట్గా వచ్చేసి మనకి దీంట్లో ఫ్రీజ్ టాప్ రో ఉంటుంది, లేకపోతే ఫస్ట్ కాలం, ఫస్ట్ కాలం. ఇప్పుడు సీరియల్ నెంబర్ ఉంది, ఈ నెంబర్ ఉంది కదా. సో ఈ నెంబర్ ఉన్నప్పుడు మనం ఇటు వెళ్ళాం అనుకోండి, ఇటు ఎన్నో నెంబర్ అనేది అది అక్కడ ఫ్రీజ్ కాలేదు కదా. సో మనం ఫ్రీజ్ చేయాలంటే సేమ్ ఇక్కడ వ్యూ వెళ్ళండి, ఫస్ట్ కాలం అని చేయండి. ఫస్ట్ కాలం అని చేస్తే ఇక్కడ కానీ ఒకటే మనకి టాప్ రో అన్న ఫస్ట్ కాలం అన్న ఒకటే చేయగలుగుతాం కదా ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్కి వెళ్ళాను అనుకోండి, ఈ 1 2 3 సీరియల్ నెంబర్ ఉంది కదా, అది ఫ్రీజ్ అయిపోయింది. నేను ఇక్కడ ఎంత దూరం వెళ్ళినా కానీ
అది ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి నాకు అనిపిస్తుంది సీరియల్ నెంబర్ అనేది అలానే ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనేది అలా ఫ్రీజ్ అయి ఉంటుంది అలా ఉంటుంది. సో మన కిందికి పోయినప్పుడు మరి టాప్ రో కూడా నాకు ఫ్రీజ్ కావాలి కదా, రెండు కావాలి. బట్ ఇక్కడ ఆప్షన్స్ అనేది మనకి ఎయిదర్ ఫ్రీజ్ టాప్ రో ఆర్ ఫ్రీజ్ ఫస్ట్ కాలం ఉంది కదా. సో రెండు కావాలంటే ఏం చేయొచ్చు అంటే మనం కర్సర్ మనం ఎక్కడ ఫ్రీజ్ కావాలో అక్కడ కర్సర్ ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ కర్సర్ ఇచ్చాను అనుకోండి, ఏమొద్దంటే దీని పైన కాలమ్స్ ఏవైతే రోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీజ్ అవుతాయి, దీని లెఫ్ట్ సైడ్ ఉన్న కాలమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీజ్ అవుతాయి. చూడండి ఇక్కడ నేను కర్సర్ ఇచ్చిన, దీనిపైన ఒక రో ఉంది కదా, ఫస్ట్ రో ఉంది, ఆ ఫస్ట్ రో అంతా ఫ్రీజ్ అవుతుంది. సో దీని లెఫ్ట్ సైడ్లో ఒక కాలం ఉంది, ఒక ఫస్ట్ కాలం ఉంది. సో ఇది పైది కింద ఫ్రీజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కర్సర్ ఇచ్చేసి ఇప్పుడు వ్యూకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ అన్ఫ్రీజ్ చేయాలి. ఇంతకుముందు ఫ్రీజ్ అని చేసినాం కదా, అన్ఫ్రీజ్ చేసి ఇప్పుడు ఫ్రీజ్ చేద్దాం. ఇక్కడ కర్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ కర్సర్ ఇక్కడ అండ్ వ్యూ ఫ్రీజ్ పెన్స్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే టాప్ రో కూడా ఫ్రీజ్ అవుతుంది, ఇక్కడ టాప్ రో ఫ్రీజ్ అయింది. నెక్స్ట్ మనం పక్కకి వెళ్ళినా కానీ ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా, ఇక్కడ సీరియల్ నెంబర్ కదా 35 కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంత దూరం పోయినా కానీ సీరియల్ నెంబర్ అనేది 35 కనిపిస్తుంది. ఇక్కడ 35 సాలరీ ఎంత అది అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో కిందికి వెళ్ళినా కానీ సో టాప్ రో ఇది డిడక్షన్స్ ఏంటి, ఇక్కడ 74 డిడక్షన్స్ ఏంటి ఇవి అని చెప్పేసి మనం ఒకవేళ ఇట్లా చూడాలనుకుంటే ఇలా చూడొచ్చు అనమాట. సో ఇలా అనమాట మనం ఫ్రీజ్ ఎక్కడ చేయాలనుకుంటే, నేను పైన ఒక 3-4 రోస్ నాకు ఫ్రీజ్ చేయాలి, కాలమ్స్ ఒక 3-4 కాలమ్స్. ఇగో నేను పైన 3 రోస్ ఫ్రీజ్ చేయాలనుకోండి, నేను ఇక్కడ కర్సర్ పెట్టిన పైన 3 రోస్ ఫ్రీజ్ చేయాలి, లెఫ్ట్ సైడ్లో టూ కాలమ్స్ 1-2 కాలమ్స్ కదా. సో ఇక్కడ కర్సర్ పెట్టేసి ఫస్ట్ అది ఆల్రెడీ ఫ్రీజ్ ఉంది కాబట్టి ఫస్ట్ అన్ఫ్రీజ్ కొట్టేయాలి. ఇక్కడ అన్ఫ్రీజ్ కొట్టేసి మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ ఫ్రీజ్ చేయాలి. ఇక్కడ కర్సర్ పెట్టిన అనుకోండి, పైన 1-2-3 రోస్ ఫ్రీజ్ అవుతాయి, లెఫ్ట్ సైడ్లో 1-2-3 కాలమ్స్ ఫ్రీజ్ అవుతాయి. సో నేను ఇక్కడ క్లిక్ చేసిన అనుకోండి, ఫ్రీజ్ పెన్స్. ఇక్కడ చూడండి వినయ్ అనే కాలం అలా చూడండి, ఇలా పక్క పోయినప్పుడు 3 కాలమ్స్ అనేది ఇవి ఫ్రీజ్ అయిపోయాయి. సో కిందకి వెళ్ళినప్పుడు ఫస్ట్ పైన 3 రోస్ అనేది ఫ్రీజ్ అయిపోయాయి. ఓకేనా, సో ఈ విధంగా మనం ఫ్రీజ్ పెన్స్ ఫ్రీజ్ కాలమ్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఓకే అండి, ఫ్రీజ్ పెన్స్ ఫ్రీజ్ కాలమ్స్ ఎలా చేయొచ్చు? హలో, ఓకేనా. ఫ్రీజ్ అంటే మనకి రిక్వైర్మెంట్ బట్టి ఏమైనా హెడ్డింగ్స్ అనేది మనకి విజిబుల్ ఉండాలని చెప్పేసి అన్నప్పుడు ఫ్రీజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ సేమ్ ఇంకొకటి ఏంటి, స్ప్లిట్ విండోస్, వ్యూవింగ్ మల్టిపుల్ విండోస్, మినిమైజ్ ద రిబ్బన్. ఓకే రైట్, స్ప్లిట్ విండో. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఫ్రీజ్ ఉంది కాబట్టి అన్ఫ్రీజ్ చేయాలంటే సేమ్ వ్యూలోకి వెళ్ళేసి అన్ఫ్రీజ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రీజ్లో అన్ఫ్రీజ్ క్లిక్ చేస్తే అన్ని అన్ఫ్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు నార్మల్గా డేటా నార్మల్గా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు స్ప్లిట్ విండో. ఓకే, ఇప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ శ్రావణ్ ఉంది, ఇక్కడ శ్రావణ్ ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. ఈ నేమ్స్ యొక్క శాలరీస్ ఏందో చేయాలంటే నేను ఇక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఒకవేళ శాలరీస్ చూసి నేను ఇక్కడ ఎంట్రీ చేయాలనుకోండి, ఒకవేళ ఇక్కడ యూనిఫామ్ది వాళ్ళ శాలరీ బట్టి నేను 400-500 ఇద్దాం అనుకుంటున్నాను. బట్ వాళ్ళ శాలరీ చూద్దాం అనుకుంటే వాళ్ళ శాలరీ పక్కన పెట్టేసుకొని ఈ శాలరీ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ చూసి ఆ శాలరీ ప్రకారం నేను ఇక్కడ ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నాను యూనిఫామ్ది. సో అప్పుడు నాకేమొద్దంటే ఇక్కడ ఒక కాలం ఉంది, అక్కడ ఒక కాలం ఉంది, అంటే ఆ కాలం తీసుకొని కట్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు. బట్ నేను డేటాను మాడిఫై అక్కడ పక్కన అటు ఇటు కాలమ్స్ చేంజ్ చేద్దాం తెలుసుకోలేదు. బట్ స్ప్లిట్ విండో చేసి చూద్దాం అనమాట. ఓకేనా, సో స్ప్లిట్ విండో చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మన సేమ్ ఎక్కడైతే మనం స్ప్లిట్ విండో చేయాలంటే ఇక్కడ కర్సర్ ఇవ్వండి. ఇక్కడ కర్సర్ ఇచ్చేసి స్ప్లిట్ విండో వ్యూ అరేంజ్ ఆర్ హారిజాంటల్. ఒక్క నిమిషం అండి, స్ప్లిట్ అని వస్తుంది. వ్యూ రైట్, వ్యూ సైడ్ బై సైడ్, స్విచ్ విండోస్, సిలబస్, split data view, స్ప్లిట్. ఓకే, ఇలా స్ప్లిట్ చేయాలా అలా స్ప్లిట్ చేయాలో చూద్దాం. ఓకేనా, హారిజాంటల్గా స్ప్లిట్ చేస్తే మనకి వర్టికల్ కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ యూనిఫామ్ అది లాస్ట్ సాలరీ కావాలి కాబట్టి సో వర్టికల్గా స్ప్లిట్ చేయాలి. సో ఇలా వ్యూ స్లైడ్ బై స్లైడ్ అని కంట్రోల్
ఒక్క సెకండ్ అండి. డేటా ఇక్కడ ఉంది, ఇక్కడ చేసా వ్యూ. న్యూ నావిగేట్ పార్ట్ గైడ్లైన్స్ స్ప్లిట్. ఓకే, ఇక్కడ స్ప్లిట్ లేదా ఒకవేళ మనకు అక్కడ ఇక్కడ డిఫాల్ట్గా యాక్చువల్లీ వ్యూలో ఉంటుంది మీకు స్ప్లిట్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఒకవేళ అక్కడ లేదనుకోండి, జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇవ్వగానే అక్కడ స్ప్లిట్ ఇక్కడ సర్చ్ బటన్లో స్ప్లిట్ అని కనిపిస్తుంది. స్ప్లిట్ అని క్లిక్ చేయగానే స్ప్లిట్ అని వస్తుంది. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు నేను ఇప్పుడు ఈజీగా ఇక్కడ స్ప్లిట్ అవుతుంది విండో. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ నేను యూనిఫామ్ ఇక్కడ కర్సర్ ఇచ్చాను. సో ఇక్కడ నేను శాలరీస్ కావాలి నాకు. ఇక్కడ కర్సర్ యూనిఫామ్ ఇలా జస్ట్ డీటెయిల్స్ ఇలానే ఉంటాయి ఫ్రీజ్ అయిపోయి. సో ఇక్కడ నాకు ఇలా డ్రాగ్ చేస్తుంటే ఇదంతా వచ్చేసి లాస్ట్లో ఇక్కడ మనకి శాలరీస్ అనేది ఇలా పెట్టచ్చు అనమాట. సో ఈ శాలరీ ప్రకారం ఎంట్రీ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ చేసుకుంటే 1240, 500, సో 600. సో దీన్ని చూసి ఇలా ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఒక షీట్లోనే దాన్ని స్ప్లిట్ చేయొచ్చు. విండోని స్ప్లిట్ చేస్తే ఒక 2 లాగా మారేసి రెండు దీనిలో ఇలా మారేసి పక్క పక్కన వచ్చేస్తాయి అనమాట. మనం డీటెయిల్స్ పక్క పక్కన చూసుకోవచ్చు. అంటే ఈయన శాలరీ ఎంత, ఈయన బేసిక్ హెచ్ఆర్ఏ ఎంత ఉంది, నాకు శాలరీ ఎంత ఉంది. సో వీటికి చేంజెస్ ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి పక్క పక్కన చూడాలనుకుంటే మనం స్ప్లిట్ విండో చేయొచ్చు. ఇలా స్ప్లిట్ విండో చేయొచ్చు, లేదా అన్స్ప్లిట్ చేయాలంటే సేమ్ రైట్ క్లిక్ ఇచ్చేసి సెలెక్ట్ కొట్టేసి ఈ టోటల్ సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అన్స్ప్లిట్ చేయండి. అన్స్ప్లిట్ అని కొట్టండి. ఓకే, అన్స్ప్లిట్ లేదు కదా ఇక్కడ. సో వ్యూలోనే ఉంటుంది స్ప్లిట్ అనేది. అన్స్ప్లిట్ రైట్, ఇదే క్లిక్ చేయండి. సారీ, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా స్ప్లిట్ ఉంది, అన్స్ప్లిట్ ఉంటుంది. ఓకే, మీకు డైరెక్ట్ ఇది లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఇది ఇలా వస్తుంది, బట్ మీకు అక్కడ స్ప్లిట్ అని కనిపిస్తుంది. సో స్ప్లిట్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఎక్కడ స్ప్లిట్ చేయాలనుకుంటే అక్కడ స్ప్లిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ శివాది అండ్ వంశీది, నేను వంశీ కాకుండా ఇక్కడ శివ ఉంది అనుకోండి. శివ శాలరీస్ అండ్ ఇంకొక జస్ట్ ఏంటి వినీత్ శాలరీస్ నేను కంపేర్ చేద్దాం అనుకుంటే నాకు శివాది ఇక్కడ ఉంది, సో వినీత్ ఇక్కడ ఉంది. కాబట్టి నేను పక్కన ఉంటే ఈజీగా కంపేర్ చేయొచ్చు కదా. అందుకని నేను చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసేసి వ్యూ క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ కొట్టేసాను అనమాట. స్ప్లిట్ కొట్టేయగానే అక్కడ స్ప్లిట్ అయిపోయింది. ఇక్కడ స్ప్లిట్ అయిపోయినప్పుడు ఇప్పుడు నేను కిందికి జరపవచ్చు. ఇలా కిందది ఇక్కడ శివ పక్కన నాకు వినయ్ వినయ్ వచ్చే వరకు నేను కిందకి ఇలా అనేసి, ఓకే వినయ్ ఇక్కడ ఉంది. రైట్, ఇక్కడ మనము శివ వినయ్ ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. ఈజీగా మనం శాలరీస్ అనేది కంపేర్ చేసుకోవచ్చు అనమాట. శివ వినయ్ ఇంకా వేరే ఇక్కడ పైన ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేయాలనుకున్నా కానీ కొంచెం ఇలా కిందకి ఇలా అంటే, సో అక్కడ కూడా మనకు ఎవరితో కంపేర్ చేయాలనుకుంటే వాళ్ళతో కంపేర్ చేయొచ్చు అనమాట ఇలా. సో ఈ విధంగా మనము వ్యూవింగ్ మెథడ్స్ చూడాలనుకుంటే దీంట్లో ఇలా చూడొచ్చు అనమాట. ఓకేనా, స్ప్లిట్ విండో కానీ ఇది స్ప్లిట్ ఒకటి, ఫ్రీజ్ అంటే పైన హెడ్డింగ్ చూడడానికి లెఫ్ట్ కలర్లో హెడ్డింగ్, అది లెఫ్ట్లో కానీ టాప్లో కానీ హెడ్డింగ్స్ ఫ్రీజ్ అయిపోవడానికి ఫ్రీజ్ పాయింట్ వాడతారు. సో స్ప్లిట్ వచ్చేసి మనము ఇలా డేటా కంపేర్ చేసుకోవడానికి, ఇలా స్ప్లిట్ వాడచ్చు అనమాట. ఒకే షీట్లో ఉన్న డేటా కానీ వేరే షీట్లో ఉన్న డేటా కూడా, అంటే వేరే ఫైల్స్లో ఉన్న డేటా కూడా కంపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ స్ప్లిట్ అర్థమైందండి? అర్థమైందా? హలో, ఎస్ సార్. రైట్, జస్ట్ మనం కంపేర్ చేసుకోవడానికి ఈ స్ప్లిట్ అయితే వాడతాం. జస్ట్ మన మళ్ళీ వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. జస్ట్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ స్ప్లిట్ అనేది హైలైట్ అయింది కదా, దీన్ని క్లిక్ చేస్తే అన్స్ప్లిట్ అయిపోతుంది. ఓకేనా, సో మనం ఎక్కడ స్ప్లిట్ చేయాలనుకుంటే మనం అక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్, ఇక్కడ స్ప్లిట్ చేయాలనుకుంటే ఒకవేళ మనము ఇక్కడ కర్సర్ ఇట్లా పెట్టేసి మనం స్ప్లిట్ కొట్టామనుకోండి. సో హారిజెంటల్గా వర్టికల్గా రెండు సైడ్లో స్ప్లిట్ అవుతుంది. చూడండి, చూడండి, రైట్, ఇలా స్ప్లిట్ అయిందనమాట. సో మనం ఇక్కడ డేటా చూసుకోవచ్చు, ఇక్కడ ఇలా కంపేర్ చేసుకోవచ్చు అండ్ దీనిలో కంపేర్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కడ చేంజ్ చేసినా అన్నిట్లో చేంజ్ అవుతుంది. జస్ట్ అన్నీ ఒకటి షీటు. సో ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఎంత ఎక్కువ ఈఎస్ఐ ఎంప్లాయర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసిన. సో ఇక్కడ మనం ఈఎస్ఐ ఎంప్లాయర్ ఇందులో కూడా కనిపిస్తుంది. ఈఎస్ఐ
అసెంబ్లీ చేంజ్ అయింది కదా. సో ఏ దేంట్లో చేంజ్ చేసినా మనం చేంజెస్ చేయాలనుకుంటే మనం కంపేర్ చేసుకుంటూ చేంజెస్ చేయాలంటే కూడా చేయొచ్చు అనమాట. ఒక దానిలో చేంజ్ చేసినా కానీ అన్నింటిలో చేంజ్ అవుతుంది. అంటే ఇదంతా ఒకటే షీట్, బట్ మనకు వ్యూవింగ్ కోసం ఇలా యూజ్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఒకవేళ ఇంకొకటి ఇది నేను అన్స్ప్లిట్ చేసేసినాను. వ్యూలోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేస్తే అన్స్ప్లిట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు దీంట్లో సిలబస్ ఏందో నాకు సిలబస్ యాక్చువల్లీ నేను ఇది చేస్తున్నాను, బట్ మన సిలబస్ కూడా నేను చూద్దాం అనుకుంటున్నాను, పక్కనే చూద్దాం అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఏం చూడొచ్చు అంటే మన సిలబస్ షీట్ కూడా ఓపెన్ చేయండి. ఇప్పుడు సిలబస్ షీట్ కూడా ఓపెన్ చేయండి. అంటే రెండు షీట్లు అంటే రెండు ఫైల్స్ పక్క పెట్టి చూడాలనుకున్నప్పుడు, కంపేర్ చేయాలనుకున్నప్పుడు. రైట్, ఈ షీట్ ఉంది. నేను ఈ షీట్లోకి వెళ్ళి ఈ షీట్ వెళ్తే మరి ఈ షీట్ కనిపిస్తలేదు, ఈ షీట్లోకి వెళ్తే ఈ షీట్ కనిపిస్తలేదు. కాకపోతే నాకు షీట్లు పక్కన కానీ హారిజంటల్ కానీ వర్టికల్గా కానీ చూద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, వ్యూలో సేమ్ వ్యూలో న్యూ విండో అంటే సేమ్ విండో ఇంకోటి ఓపెన్ అవుతుంది. సో ఒక్క నిమిషం. సో అరేంజ్ ఆల్ ఉంది కదా. సో అరేంజ్ ఆల్ అనేది క్లిక్ చేయండి. అరేంజ్ ఆల్ క్లిక్ చేసి ఇది హారిజంటల్గా హారిజంటల్గా చూడాలంటే హారిజంటల్గా, వర్టికల్గా చూడాలంటే వర్టికల్గా. సో విండోస్ ఆఫ్ యాక్టివ్ వర్క్ బుక్. సో ఇప్పుడు యాక్టివ్ వర్క్ బుక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి హారిజంటల్గానా వర్టికల్గానా డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే కొట్టేస్తే నేను హారిజంటల్గా అన్నా అనుకోండి. సారీ, ఎక్కడ వచ్చింది వ్యూ అరేంజ్ ఆల్ వర్టికల్. రైట్, వర్టికల్ వచ్చేసి ఇది. సిలబస్ ఓకే. సో దేంట్లో అయినా వెళ్ళండి. ఇక్కడ ఏ షీట్లోకైనా వెళ్ళేసి ఇక్కడ నేను ఫుల్గా పెట్టేశాను. ఇక్కడ వ్యూ వచ్చేసి నేను వ్యూ అరేంజ్ చేయాలని చెప్పేసి వర్టికల్గా ఇస్తే ఇలా, హారిజంటల్గా ఇస్తే ఇలా పైన కింద హారిజంటల్గా వస్తుంది అనమాట. సో ఇలా మనం ఇలా ఒకవేళ దీంట్లో ఒకవేళ ఇలా కంపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా కంపేర్ చేసుకోవచ్చు. సో లేదా వర్టికల్గా కంపేర్ చేసుకోవాలంటే వ్యూలో మనం డేటా ఏదైతే కంపేర్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే వాళ్ళ సిలబస్ ఏంటి ఇక్కడ చూసి ఇక్కడ చెప్దాం అనుకుంటే అప్పుడు అలా చేసుకోవచ్చు అనమాట. లేదా అరేంజ్ ఆల్ వర్టికల్ అంటే వర్టికల్గా ఓకే ఇలా వస్తుంది అనమాట. సో పక్కన రెండు షీట్లు కూడా ఇలా మనం కంపేర్ చేసుకుంటూ మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీంట్లో ఏంటి ఇవాళ ఏంటి, ఇవాళ సిలబస్ ఏంటి, అలా అని చూసి ఇలా వర్టికల్ కానీ వ్యూ కానీ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇంకోటి దీనిలో కాస్కేడ్ ఉంది కదా, అరేంజ్ ఆల్ కాస్కేడ్ అంటే ఇక్కడ పక్కన జస్ట్ ఇలా మనకు వచ్చేస్తుంది. బట్ మనం ఇలా చూడొచ్చు, పక్కన రెండు ఓపెన్ అయి ఉంటాయి. సో దీన్ని ఇలా అన్నప్పుడు ఇలా వస్తుంది. అంటే దీని మీద క్లిక్ చేసిన దీని మీద క్లిక్ చేసినప్పుడు దీని మీద వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా జస్ట్ వ్యూవింగ్ మెథడ్స్ అంతే. జస్ట్ ఇవన్నీ వ్యూవింగ్ మెథడ్స్. సో అంతే. ఇక్కడ ఏముంది, మినిమైజ్ ద రిబ్బన్ అంటే జస్ట్ ఇక్కడ మినిమైజ్ చేయడమే కదా. సో మినిమైజ్ ఇది క్లిక్ చేస్తే మినిమైజ్ అయిపోతుంది, అది మినిమైజ్ రిబ్బన్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఓకే కదా. సో జస్ట్ మనం అంటే మన డేటాను వ్యూ చేయడానికి ఎలా ఫ్రీజ్ పెన్ అంటే మన టాప్ రో హెడింగ్స్ ఎలా చేయాలంటే ఫ్రీజ్ చేయడానికి ఫ్రీజ్ పెన్స్ యూజ్ చేస్తాము. స్ప్లిట్ చేసి మనం కంపేర్ చేసుకోవచ్చు డేటాని. అంటే ఆ షీట్లో ఏముంది ఈ షీట్లో ఏముంది అని కంపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఒకవేళ ఈ పక్క షీట్లో డేటాని కంపేర్ చేసుకోవాలనుకోండి, సో అది కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ షీట్నే 2 times మనకు కావాలి అంటే వేరే షీట్ అవసరం లేదు, ఇక్కడ ఈ సిలబస్ షీట్ అవసరం లేదు. సో నేను పక్క షీట్లోనే చేయాలి. పక్క షీట్కి మనం కంపేర్ చేయాలనుకుంటే ప్రతిసారి ఇది నొక్కాల్సి వస్తుంది కదా. అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే సేమ్ ఇక్కడ న్యూ విండోని క్లిక్ చేయండి. న్యూ విండోని క్లిక్ చేస్తే ఈ షీటే 2 times వస్తుంది. చూడండి, ఈ షీటే 2 times వస్తుంది. ఈ వర్క్ బుక్కే 2 times వస్తుంది. 2 times వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తాను, న్యూ విండో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అరేంజ్ ఆల్ వచ్చేసి ఇది వర్టికల్ ఇచ్చేస్తాను. వర్టికల్ ఇచ్చేస్తే మనకు పక్క షీట్, ఇది షీట్ 6 ఉంది, ఇది షీట్ 5 క్లిక్ చేస్తాను. ఓకేనా, దీనిలో షీట్ 5 క్లిక్ చేస్తాను. సో మనము ఒకే వర్క్ బుక్ని షీట్ 5 షీట్ 6 పక్కన చూడాలనుకోండి, సో ఈ విధంగా చూడొచ్చు అనమాట. సో ఇవాళ సిలబస్ ఏంది, మనము దీని మీద వర్క్ చేయడానికి ఇలా చూడొచ్చు అనమాట. ఓకేనా, జస్ట్ మన వ్యూవింగ్ మెథడ్స్ ఇవి.
మనకి ఎప్పుడైనా డేటా కంపేర్ చేసుకోవాలన్నప్పుడు కానీ, సో డేటా ఈ షీట్లో ఉన్న ఆ షీట్లో చూసుకోవాలన్నప్పుడు కానీ, సో ఇలా ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో దీనిలో ఏమైనా ప్రాబ్లమ్స్, దీనిలో డౌట్స్, దీంట్లో స్ప్లిట్ విండో కానీ, ఫ్రీజ్ పెయిన్స్ కానీ ఓకేనా? మనం హెడ్డింగ్స్ కానీ ఫ్రీజ్ చేయాలనుకుంటే, లేకపోతే కంపేర్ చేయాలనుకుంటే డేటాను, లేకపోతే షీట్స్ మన ఇదే షీట్లో ఇదే వర్క్ బుక్లో 2-3 షీట్స్ ఉన్నాయనుకోండి, ఆ షీట్స్ నేను చూడాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మనం ఈ షీట్ దీంట్లో ఒక షీట్, దీనిలో న్యూ విండోని క్లిక్ చేస్తే ఒకటి ఫైల్ 2 టైమ్స్ వస్తుంది. ఇక్కడ చూడండి రమేష్ అంటే ఈ ఫైల్ అనేది రమేష్ ఉంది ఓకేనా. సో దీని డూప్లికేట్ వస్తుంది, దీని డూప్లికేట్ వస్తుంది అంటే ఎక్సెల్ క్లాస్ వచ్చేసి మనకి 2 షీట్లలో, అంటే ఇప్పుడు మనకి ఇది డూప్లికేట్ వచ్చింది కానీ దీంట్లో ఈ సపరేట్ ఫైల్ కాదు, జస్ట్ దాని రెప్లికా అనమాట, జస్ట్ డూప్లికేట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మనము ఈజీగా 2 షీట్ చూడడానికి ఇలా వ్యూ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం అంటే ఇప్పుడు మనం చెప్పండి. అది డూప్లికేట్ వచ్చింది కదండి ఇప్పుడు, అంటే మనం ఒకదాంట్లో చేంజ్ చేస్తే ఇంకో దాంట్లో చేంజ్ అవుతుందండి. రే ఒకటే షీట్ మనకి ఉండేది మాత్రం ఒకటే షీట్ కదా, మనం దేంట్లో చేంజ్ చేసినా కానీ ఒకటే షీట్లో చేంజ్ అవుతుంది. డూప్లికేట్ చూపిస్తుంది కదా సార్ తర్వాత. అవును, డూప్లికేట్ చూపిస్తుంది కానీ అది షీట్ ఒకటే, ఇది ఒకటే షీట్ అనమాట. అంటే మనకి చూడడానికే మనకి డూప్లికేట్ కనిపిస్తుంది, బట్ నువ్వు దేంట్లో చేంజ్ చేసినా కానీ రెండిట్లో చేంజ్ అవుతాయి. అంటే అక్కడ మనకి 2 లేదు, జస్ట్ వ్యూ కోసమే నాకు 2 కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎక్సెల్ క్లాస్ అని ఉంది కదా, సో మనం న్యూ విండో కొట్టినప్పుడు ఎక్సెల్ క్లాస్ 1 క్లాస్ 2 అనేది ఒక డూప్లికేట్ అని వస్తుంది అంతే, జస్ట్ మనం చూడడానికి మాత్రమే అది డూప్లికేట్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం దీనిలో చేంజ్ చేసిన అనుకోండి, ఇక్కడ 1 2 3 కొట్టేసిన అనుకోండి, సో ఇందులో కూడా 1 2 3 కనిపిస్తుంది. అంటే మీరు దీంట్లో ఏం చేస్తే దాంట్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మార్చినప్పుడు ఇక్కడ ఈ విండో కనబడుతుంది కదండి, అంటే దాన్ని పక్కన పెట్టుకొని డ్రాగ్, అంటే ఇప్పుడు దాంట్లోనే టైప్ చేశారు కదండి, అంటే ఇప్పుడు అది మన డూప్లికేట్ కనిపిస్తుంది కదండి. డూప్లికేట్ కనిపించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ వ్యూలో అరేంజ్ అలా ఉంది కదా, సో అరేంజ్ ఆల్ క్లిక్ చేయాలి. న్యూ విండో క్లిక్ చేసినప్పుడు ఏమో అది డూప్లికేట్ అవుతుంది. సో అరేంజ్ ఆల్ క్లిక్ చేసినప్పుడు ఏమో ఇక్కడ మనకు ఎలా వ్యూ అవ్వాలి, ఆ 2 షీట్లు ఎలా వ్యూ అవ్వాలి, వర్టికల్ గానా హారిజాంటల్ గానా అని చెప్పేసి మనం ఇది క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేసినాం అనుకోండి, సో వర్టికల్గా కనిపిస్తున్నాయి. ఇదేమో డూప్లికేట్, ఎక్సెల్ 1 ఇది 2 కూడా ఒకటే, ఇది ఒకటి డూప్లికేట్ ఓకేనా. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఏది డూప్లికేట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఏదో ఒకటి, ఇది 2 ఒరిజినలే బట్ ఒకటే షీట్ని రిఫర్ చేస్తాయి అనమాట. సో నేను ఇక్కడ ఎంట్రీ చేసిన అమ్మని తీసుకెళ్ళవా, ఇక్కడ ఏం ఎంట్రీ చేసినా ఇక్కడ కూడా కనిపిస్తుంది. మనము జస్ట్ కంపేర్ చేసుకోవడానికి. చెప్పండి. అది కొంచెం డిస్ప్లే కొంచెం పెద్ద సార్ మీ దాంట్లో, అది చిన్నగా కనబడుతుంది మాకు. ఇది దీనిలోనా? అది ఎక్సెల్ లో స్క్రీన్ చిన్నగా కనిపిస్తుంది. మీరు మినిమైజ్ చేశారు కదండి ఎక్సెల్ షీట్ ని. అవును. అది కొంచెం దాన్ని సైజ్ పెంచుతారా అంటున్నా. సైజ్ పెంచడం అంటున్నా నేను. ఇవి 2 షీట్లు చూడాలనుకుంటున్నాం కాబట్టి అలా వస్తుంది. ఒకవేళ మనం ఏదో ఒకటి చూద్దాం అనుకుంటే ఇక్కడ ఓకేనా, ఇది సైజ్ పెంచుతుంది. అదే దాన్ని కొంచెం పెంచితే సరిపోతుంది అంటున్నా. ఇంకా కొంచెం పెంచితే అనుకుంటా. ఓకే, రైట్. ఇక్కడ ఉంది కదా మనకు, జస్ట్ ఇలా అని చెప్పేసి ఇలా అనుకుంటే మనకి ఏది కావాలో అది కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. ఇలా అంటున్నారా? సో ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ పెంచవచ్చు అన్నమాట. ఇప్పుడు అది సైజ్ చిన్నగా కనిపిస్తే దాన్ని చేయమంటున్నాం. ఆ సైజ్ చిన్నగా కనిపించేది పెద్దగా చేయమంటున్నారా? ఇదా అంటారా? సో దీని అంటే మన విండో సైజ్ అంటున్నారా లేకపోతే ఫాంట్ సైజ్ అంటున్నారా? ఓకే, విండో సైజ్ వచ్చేసి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఆయన అడగదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఉన్న స్క్రీన్ మినిమైజ్ చేసి బిగ్ చేసి చూపించండి అంటున్నారు, కానీ అలా రాదు. ఇక్కడ ఆల్రెడీ మనం లాగిన్ అయిన వ్యూవర్స్ పేర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కనబడకుండా ఇలా బిగ్ చేసి చూపించండి అని చెప్తున్నారు, కానీ అలా రాదు కదండి. అది లేదు అది రాదు. అవును, ఇప్పుడు మనకు కావాల్సిందే ఇది కదా. ఇది బిగ్ చేసి చూపించమంటున్నాడు. ఇది ఫుల్, అది ఫుల్.
లేదు మనకు కావాల్సింది మనకు రెండు విండోస్ కావాలి కాబట్టి అది రాదు, అలా రాదు. ఇలానే మనకి రిక్వైర్మెంట్ బట్టి రెండు కనిపించాలని కాబట్టి ఇది ఆఫ్ వస్తుంది, ఇది ఆఫ్ వస్తుంది అనమాట. ఓకే ఓకే. కాకుండా ఒకవేళ మనం వర్క్ చేసేది పెద్దగా కనిపించాలంటే కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది చిన్న కనిపించాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతేనా? ఓకే. అలా అలా రాదు. అంటే ఇది 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 ఫుల్ చేసేస్తే అది వెళ్ళిపోతుంది, అది అలా రాదనమాట. ఇది ఫుల్ చేసేస్తే అది వెళ్ళిపోతుంది. సో దీన్ని మినిమైజ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. అది మినిమైజ్ కాదు, సైజ్ తగ్గిస్తే ఇలా వస్తుంది. కంప్లీట్ మినిమైజ్ అంటే ఇలా అనమాట. సో ఈ విధంగా వ్యూవింగ్, జస్ట్ వ్యూవింగ్ కోసం ఇది అనమాట. ఓకేనా? ఇది ఒకటి మనం క్లోజ్ చేస్తాం అనుకోండి, అది డూప్లికేట్ అనేది వెళ్ళిపోతుంది. సో మన ఒరిజినల్ ఫైల్ అనేది అలానే ఉంటుంది. ఓకేనా? మనం డూప్లికేట్ చేసినప్పుడు అక్కడ ఇంతకుముందు ఎక్సెల్ క్లాస్ 1 క్లాస్ 2 ఎన్ని డూప్లికేట్ చేస్తే 1 2 3 అని వచ్చేస్తాయి అనమాట అలా. సో ఈ విధంగా మనం నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా. సో నెక్స్ట్ ఆటోఫిల్ సిరీస్. ఆటోఫిల్ ఆల్రెడీ చెప్పాను, బట్ ఆటోఫిల్లో ఇంకో కొంచెం ఇక్కడ ఏంటంటే ఆటోఫిల్లో నాన్ అడ్జసెంట్ సెల్స్ ఉన్నాయి కదా, ఆటోఫిల్ అండ్ మల్టిపుల్ షీట్స్, క్రియేటింగ్ కస్టమ్ లిస్ట్, సిరీస్ ఫార్మాటింగ్. ఓకే రైట్. ఆటోఫిల్లో జస్ట్ మనము నెంబర్స్ ఎలా ఎంట్రీ చేయాలో చెప్పాము. ఇట్లా నేను వన్ ఎంట్రీ చేసి ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వరకు ఎంట్రీ చేయాలనుకోండి, ఆల్ట్ HF5S అని లాస్ట్ టైం చెప్పాను కదా, ఇలా ఎంటర్ కొట్టేసి ఆటోమేటిక్గా 1 2 3 అనేది ఎంట్రీ అవుతాయి కదా. సో ఇది వచ్చేసి మనకి కంటిన్యూస్గా ఎంట్రీ చేయడానికి. బట్ నాకు నాన్ అడ్జసెంట్ సెల్ కావాలి అంటే ఇప్పుడు నేను రిక్వైర్మెంట్ ఏముందంటే, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందంటే, ఓకే కొన్ని డేటా తీసుకుందాం. సో కొన్ని డేటా తీసుకొని ఇక్కడ మధ్యలో మనకి ఒకవేళ యాక్చువల్లీ ఏమవుతుందంటే మధ్యలో ఒక్కోసారి వాళ్ళ లిస్ట్ అంటే వాళ్ళ సాలరీస్ లేవు, మేబీ వాళ్ళ సాలరీస్ ఉండకపోవచ్చు, కొన్ని వాళ్ళ సాలరీ ఎంట్రీ అయి ఉండకపోవచ్చు. అంటే వాల్యూస్ అనుకోండి, ఒక సేల్ అనుకోండి, సేల్ అయితే కొందరు జీరో సేల్స్ చేయొచ్చు కదా, అలాంటప్పుడు మనకి మధ్యలో ఎంటీ వస్తున్నాయి. సో మధ్యలో ఎంటీ వచ్చినప్పుడు మధ్యలో ఎంటీ కాదు, నాకు జీరో కావాలనుకున్నాను అనుకోండి. సో జీరో కావాలనుకుంటే మనము ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నాకు జీరో అంటే ఏదైతే బ్లాంక్స్ ఉన్నాయో బ్లాంక్స్ లాగా కనిపించొద్దు, నాకు జీరో లాగా కనిపించాలి. జీరోలాగా కనిపించాలంటే ఫస్ట్ మనం బ్లాంక్స్ అనేది హైలైట్ కావాలంటే సో మనకి F5 క్లిక్ చేస్తే, F5 కానీ Ctrl G కానీ క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది, గో టు అనే బాక్స్ వస్తుంది. సో గో టు బాక్స్లో స్పెషల్ అని క్లిక్ చేసి దీంట్లో బ్లాంక్స్ సెలెక్ట్ చేసుకొని బ్లాంక్స్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసి బ్లాంక్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో అవే సెలెక్ట్ అవుతాయి. అంటే టోటల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత F5 క్లిక్ చేసి Ctrl G క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. బాక్స్లో స్పెషల్లో బ్లాంక్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసి మనకు బ్లాంక్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఇవి నాన్ అడ్జసెంట్ సెల్స్, ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ అయి ఉన్న సెల్స్ నాన్ అడ్జసెంట్ సెల్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను వీటిలో జీరో ఎంట్రీ చేయాలనుకుంటున్నాను. సో జీరో ఎంట్రీ చేయాలనుకుంటే నేను జస్ట్ జీరో అని ఇచ్చిన అనుకోండి, ఒక దాంట్లో ఎంట్రీ అవుతుంది. సో మరి అన్నిట్లలో ఎంట్రీ కావాలంటే జీరో ఇచ్చిన తర్వాత కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఒక దాంట్లో ఏది ఇస్తారో కంట్రోల్ ఎంటర్ కొడితే అన్నిట్లలో కూడా అదే వస్తుంది అనమాట. ఇప్పుడు యాక్టివ్ సెల్ ఏదైతే ఉందో జీరో ఎంట్రీ చేశారు, సో కంట్రోల్ ఎంటర్ కొడితే అన్నిట్లలో జీరో వచ్చేసింది. ఓకేనా? సో ఈ విధంగా మనము ఆటోఫిల్ లేదా షార్ట్ కట్ కీలో వచ్చేసి మనం జీరో కొట్టిన తర్వాత సో ఆటోఫిల్, ఇక్కడ ఆటోఫిల్ ఉంటుంది కదా, సో ఫిల్ వచ్చేసి క్లియర్ ఆల్. ఒక్క నిమిషం, ఇక్కడ జీరో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ జీరో ఉంది కదా, ఈ సెలెక్షన్స్లో మనం ఫిల్ చేయాలనుకుంటే ఇక్కడ ఫిల్ ఉంది కదా, ఫిల్లో సిరీస్ జస్టిఫై ఫిల్ సిరీస్ ఒక్క సెకండ్ అండి. ఆటోఫిల్ ఒక్క సెకండ్. ఓకే, దీంట్లో మనకి లేటెస్ట్ వెర్షన్లో ఆటోఫిల్ అని కూడా ఇక్కడ కూడా ఫిల్ అని ఆటోఫిల్ అని ఉంటుంది.
ఎక్రాస్ ఫిల్ ఉంటుంది. సో ఒకవేళ లేకపోతే కంట్రోల్ ఎంటర్ ఉంది, షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ ఎంటర్. సో కంట్రోల్ ఎంటర్ ఎలా అంటే ఇప్పుడు నేను సేమ్ ఇక్కడ నేను 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, నేను ఇక్కడ కూడా 0 ఎంట్రీ చేయాలి, ఇక్కడ కూడా 0 ఎంట్రీ చేయాలన్నప్పుడు సో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్లేస్లలో మనం సేమ్ ఎంట్రీ చేయాలన్నప్పుడు ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొట్టినాం అనుకోండి. సో ఇక్కడ 0 ఎంట్రీ చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టినాం అనుకోండి, అన్నింటిలో 0 ఎంట్రీ అయిపోతుంది అనమాట. అదే కాకుండా మనం ఒకవేళ 0 అని రాయాలనుకున్నాం అనుకోండి, ఏదైతే యాక్టివ్ సెల్లో 0 అని రాసేసి కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే మిగతా అన్నిట్లో కూడా 0 అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ అదే ఫండ్ వచ్చేసి ఇక్కడ సేమ్ బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని తీసేసి, సో బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ G స్పెషల్ బ్లాంక్స్ చేస్తే బ్లాంక్స్ అవన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట. సో దీంట్లో మనం ఏది ఎంట్రీ చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే మిగతా అన్నింటిలో కూడా అదే ఎంట్రీ అవుతుంది అనమాట. సో ఒకవేళ 0 అని రాసి కంట్రోల్ ఎంటర్ కొడితే అలా ఎంట్రీ అవుతుంది అనమాట. సో ఇది ఆటోఫిల్. సో ఫిల్ చేయవచ్చు ఆటోమేటిక్గా మనం ఏదైతే నాలెడ్జ్ సెన్సర్లో సో ఫిల్ చేయాలనుకుంటే ఇలా ఫిల్ చేయవచ్చు అనమాట. మరి ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే చాలా మట్టుకి ఎక్కువ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందంటే ఒక పని చేస్తాను. సో ఇక్కడ వీళ్ళే ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, సేల్స్ డౌన్. ఓకే, వీళ్ళు సేల్ చేశారు అనుకుందాం. ఓకేనా, సేల్ చేశారు. ఇక్కడ ఇతను హైదరాబాద్ అనుకుందాం, ఇక్కడ వీళ్ళందరూ హైదరాబాద్ అనుకుందాం, విజయవాడ అనుకుందాం. ఓకేనా, విజయవాడ. సో ఇక్కడ విజయవాడ సేల్స్ డౌన్, గుంటూరు. ఓకేనా, సో ఈ విధంగా విజయవాడ, గుంటూరు. ఒకవేళ ఈ సేల్ కూడా ఏ సేల్ ఎంత చేశారంటే సమ్ ర్యాన్ బిట్వీన్లో ఒక 5,000 సంథింగ్ వేద్దాం. ర్యాన్ బిట్వీన్ యూజ్ చేసినాను. ఒక ఏదైనా ర్యాండమ్ నెంబర్ రావడానికి. సో 4,000 to 10,000 వేద్దాం. సో ఇది ర్యాన్ బిట్వీన్ ఫార్ములా ఇస్తున్నాను కదా, ఇది కూడా నేను ఒకదానిలో వేసేసి అన్నిట్లలో రావడానికి నేను కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాను. అంటే దీనిలో ఫార్ములా వేసేసి కంట్రోల్ ఎంటర్ కొడితే అన్నిట్లలో ఒక ర్యాండమ్ నెంబర్ అని వచ్చేస్తుంది అనమాట. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఆటో ఫిల్ అయిపోతుంది అది. సో ఇక్కడ ర్యాండమ్ నెంబర్ అయితే వేసాను, నేను మళ్ళీ కాపీ చేసి వాల్యూస్ అయితే వేసాను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే హైదరాబాద్ టోటల్, విజయవాడ టోటల్, గుంటూరు టోటల్ నాకు కావాలి. అంటే టోటల్ ఎంత సేల్ చేశారో కావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఆల్ట్ ఈక్వల్ టు అని వచ్చేసి ఒక్క నిమిషం అండి, సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో సమ్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ సమ్ ఓపెన్ బ్రాకెట్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ కొట్టిన అనుకోండి, వీటన్నిటిలో కూడా సమ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏది మనం సమ్ పైన చూస్తుంది కదా, సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనం దీనిలో సమ్ పైన ఎంట్రీ చేసాం కాబట్టి దీనిలో పైంది అన్నిట్లలో ఒకేసారి మనం సమ్ చేయొచ్చు. ఇలా ఈ విధంగా సమ్ చేసినప్పుడు ఆటోఫిల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం ఏదైనా ఫార్ములా కానీ ఏదైనా వాల్యూస్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్న సెల్లలో సో అవి ఎంట్రీ చేయాలనుకుంటే మనం ఈ ఆటోఫిల్ అనేది ఉపయోగించవచ్చు. కంట్రోల్ ఎంటర్. ఓకేనా, ఇక్కడ మనం ఏది ఎంట్రీ చేస్తే ప్రతి దాంట్లో అది ఎంట్రీ కావాలన్నప్పుడు ఇలా యూజ్ చేయొచ్చు అనమాట ఆటోఫిల్ని. సో అదేవిధంగా ఎసెన్షియల్స్ షీట్స్లో కూడా ఒకవేళ ఇప్పుడు మనం ఒక ఫార్మేట్ చేయాలనుకుంటున్నాం. ఒక ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 3, 4, 10 మంది అయినా 20 మంది అయినా ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. సో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు ఒక ఫార్మేట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో వాళ్ళ డేట్ నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒక షీట్ ఇచ్చామన్నమాట. ఇది ఒక షీట్ వరుణ్కి అనుకోండి, వరుణ్ అతనికి. నెక్స్ట్ ఇది ఒక నవీన్. ఓకేనా, సో ఇప్పుడు వరుణ్కు, నవీన్కు, ఇంకొక శ్రీను. ఓకేనా, సో వీళ్ళందరికీ డైలీ వీళ్ళకు ఒక షీట్ ఇచ్చాము, డైలీ వాళ్ళు ఎంట్రీ చేయాలి అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళకి ఒక ఫార్మేట్ ఇచ్చాను. నేను షీట్ 9లో ఒక మాస్టర్ షీట్లో ఒక ఫార్మేట్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను అనమాట, ఫస్ట్ డేట్ ఉండాలి, తర్వాత డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ మీరు సేల్ ఎంత చేశారు, అది టార్గెట్ ఎంత, అచీవ్మెంట్ పర్సెంట్ ఎంత. సో ఇలా నేను ఈ మాస్టర్ షీట్లో ఇచ్చాను.
సో మాస్టర్ షీట్లో ఇచ్చినప్పుడు వీళ్ళకి వరుణ్కి, నవీన్కి, శ్రీనుకి కూడా ఈ వీళ్ళ షీట్లో కూడా సేమ్ అవే హెడ్డింగ్స్ వస్తే బాగుంటుంది కదా, అంటే అదే ఫార్మేట్లో ఉంటే బాగుంటుంది. నేను ఇంకోటి ఏం చేస్తాను ఇక్కడ. సో అలా 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 ఉండాలంటే నేను ప్రతిసారి దీంట్లో కాపీ ఇది మాస్టర్ షీట్లోది ఇది కాపీ చేసుకుని వరుణ్లో, నవీన్లో, శ్రీనులో అని మళ్ళీ కాపీ పేస్ట్ చేయలేను కదా. అంటే చేయొచ్చు, బట్ అది కొంచెం టైం పడుతుంది. అంటే ఇక్కడ 3 షీట్లు ఉన్నాయి కాబట్టి ఓకే, ఒక 20-30 షీట్లు ఉన్నాయి అనుకోండి, ప్రతి దాంట్లో నేను కాపీ పేస్ట్ చేయలేను కదా. సో అందుకని చెప్పేసి ఏం చేయొచ్చు అంటే ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ వరుణ్, నవీన్, శ్రీను సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మాస్టర్ షీట్ కూడా మాస్టర్ షీట్ నుంచి వెళ్ళి వరుణ్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అన్ని షీట్లు సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏది షిఫ్ట్ పట్టుకొని ఫస్ట్ మాస్టర్ షీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ హోల్డ్ చేసేసి శ్రీను వరకు క్లిక్ చేస్తే అన్ని షీట్లు సెలెక్ట్ అవుతాయి అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత ఏవైతే ఉన్నాయో మనము సేమ్ అవే ఇవేవైతే ఉన్నాయో అవి అన్నిట్లలో రావాలంటే సేమ్ అవి సెలెక్ట్ చేసుకొని హోమ్లోకి వెళ్ళి ఈ ఫిల్ ఉంటుంది కదా, ఆటో ఫిల్, ఇక్కడ ఆటో ఫిల్ సరే ఇక్కడ ఉంది కదా. సో ఆటో ఫిల్ సిరీస్ అక్రాస్ వర్క్ షీట్స్ ఇక్కడ మనకు హైలైట్ అవుతుంది కదా. ఒక్క నిమిషం అండి. హోమ్ అక్రాస్ వర్క్ షీట్స్ అనేది హైలైట్ కావాలి. ఒక్క సెకండ్. సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్లోకి వెళ్ళాను. హోమ్లోకి వెళ్ళిన తర్వాత అక్రాస్ వర్క్ షీట్స్, హోమ్ ఫిల్, రైట్. ఓకే, ఫస్ట్ మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేయండి. ఒక నిమిషం. మాస్టర్ షీట్లో ఉంది, నేనైతే ఏదైతే ఎంట్రీ చేశానో మాస్టర్ షీట్లో అది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఏవైతే షీట్లు మనం ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆ షీట్లని షిఫ్ట్ హోల్డ్ చేసేసి ఆ షీట్లని ఇలా క్లిక్ చేయగానే అన్ని షీట్లు సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత హోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫిల్లో అక్రాస్ వర్క్ షీట్స్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేస్తే ఆల్ ఇక్కడ అడుగుతుంది అనమాట. సో అన్ని మనం ఏదైతే ఉందో డేటా అంత పేస్ట్ చేయాలంటే సో అన్ని కూడా సేమ్ ఎంట్రీ చేయాలనుకుంటే మనం అలా చేయొచ్చు. ఒకవేళ ఫార్మాట్స్ అంటే జస్ట్ కలర్ ఇచ్చామనుకోండి, ఓన్లీ ఫార్మాట్స్ అంటే ఫార్మాట్స్ అవుతుంది. సో ఓన్లీ కంటెంట్ అయితే ఓన్లీ కంటెంట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆల్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్ క్లిక్ చేస్తే ప్రతి షీట్లో వరుణ్ షీట్లో కానీ, నవీన్ షీట్లో కానీ, శ్రీని షీట్లో కానీ మళ్ళీ మనం పేస్ట్ చేయనక్కర్లేదు. ఎన్ని షీట్లు సెలెక్ట్ చేసుకుంటే అన్ని షీట్లలో సేమ్ డాటా అనేది మనకి యాడ్ అయిపోతుంది అనమాట. అక్రాస్ వర్క్ షీట్స్ ఇలా మన ప్రతి షీట్లో సేమ్ ఫార్మేట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ హెడ్డింగ్స్ కూడా లైన్ కలర్ ఇచ్చేసి అండ్ బార్డర్స్ ఇచ్చేసి ఒక దానిలో చేశాను. సో ఇదన్నీ మిగతా వాటి అన్నిటికీ అప్లై కావాలనుకుంటే సేమ్ ఈ సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మనం ఒకవేళ నవీన్ షీట్లోనే అలా చేయాలనుకోండి, నవీన్ షీట్ ఒకటే సెలెక్ట్ చేసుకొని సేమ్ హోమ్కి వెళ్ళేసి అక్రాస్ వర్క్ షీట్స్ అని క్లిక్ చేయండి. అక్రాస్ వర్క్ షీట్స్ అని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసి ఓకే కొట్టేస్తే మనకి ఇప్పుడు నవీన్ షీట్లో హైలైట్ వస్తుంది అనమాట. హైలైట్ అవుతుంది. మన నవీన్ షీట్లో అలా హైలైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నవీన్ షీట్లో. సో మిగతా ఏ షీట్లో ఒక షీట్లో చేసేసి మిగతా అనే షీట్లో ఫిల్ చేయాలనుకుంటే ఈ అక్రాస్ వర్క్ షీట్స్ అనేది అక్రాస్ వర్క్ షీట్ ఆటో ఫిల్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అలా కాకుండా ఆల్రెడీ ఫిల్ చేసిన అయితే ఇలా చేయొచ్చు. ఒకవేళ నేను అన్ని షీట్లలో ఒకేసారి ఎంట్రీ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ షీట్లు ఇచ్చాను. సో ఇవన్నీ షీట్లను నేను ఇక్కడ ఎంట్రీ చేసింది మిగతా అన్ని షీట్లో ఒకేసారి ఎంట్రీ కావాలనుకుంటే సేమ్ షిఫ్ట్ హోల్డ్ చేయండి. సో ఇవన్నీ సెలెక్ట్ చేయండి, షీట్స్ అన్ని సెలెక్ట్ చేసి మీరు ఏ షీట్లో ఒకటి ఎంట్రీ చేసినా కానీ ఇప్పుడు హాయ్ అని ఎంట్రీ చేశాను అనుకోండి. సో అన్ని షీట్లలో ఎంట్రీ అవుతుంది అనమాట. ఒకసారి నేను వేరే షీట్ క్లిక్ చేసి ఇప్పుడు అది క్లిక్ చేశాను, ఇక్కడ హాయ్. సో ఇక్కడ హాయ్ చెప్పండి సార్. బిఫోర్ షీట్స్ లో మీరు చెప్పేటప్పుడు టైప్ చేసేటప్పుడు 0 వచ్చింది కదా సార్ బిఫోర్ స్క్రీన్స్ లో. రైట్, ఒక్క నిమిషం. రైట్, ఓకే. ఇక్కడ మనకు 0 వచ్చింది సార్. ఆర్ షీట్స్ దగ్గర నెంబర్ ఎస్ఆర్ఎస్ ఇక్కడ సార్ 0 వచ్చింది. అవును సార్, అక్కడ 0 సేమ్ అక్కడ మనం టైప్ చేసేప్పుడు 0 వస్తుందని చెప్పి 0 అవుతుంది. ఒకవేళ ర్యాండమ్ గా టైప్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎలా వస్తుంది సార్? ర్యాండమ్ గా అంటే ఎలా టైప్ చేస్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఎగ్జాంపుల్ కి 50,467 ఉంది కదా సార్. నెక్స్ట్ 20,187 ఉంది. ఇక్కడ లాస్ట్ 0 వచ్చింది. అక్కడ ఫస్ట్ దానికి 0 ఓకే, నెక్స్ట్ దానికి డిఫరెంట్ రావాలండి. అప్పుడు ఇక్కడ సేమ్ వస్తాయని చెప్పారు కదా. ఒకవేళ డిఫరెంట్ రావాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఏ ఫార్మాట్ చేస్తామని అడుగుతున్నాను సార్.
డిఫరెంట్ ఫార్మాట్ అంటే వచ్చినప్పుడు మీరు నిమిషం. ఎస్ సార్ జీరో ఇచ్చేసిన, నేను జీరో తీసేసాను. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనం జీరోస్ ఓన్లీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం కంట్రోల్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఫైండ్ వాటిలో జీరో ఇవ్వచ్చు, అది జస్ట్ అది చూపిస్తున్నాను. జీరో వచ్చేసి సో దాన్ని రిప్లేస్ విత్ మనం ఎంటీ చేయాలనుకుంటే రిప్లేస్ అని క్లిక్ చేస్తే అన్ని కూడా రిప్లేస్ అయితే ఇప్పుడు జీరో ఎంటీ ఉంది. ఓకే, ఇప్పుడు నాకు జీరో ఎంట్రీ కాకుండా వేరే ఎంట్రీ చేయాలనుకుంటున్నారా? ఓకే, నేను ఫామ్లో ఎంట్రీ చేయాలనుకుంటున్నాను అనుకోండి. చెప్పండి ఎలా ఎలా అంటున్నారు? ర్యాండమ్ నెంబర్ ఎంట్రీ చేయాలి. జీరో ఉంది సార్ అతను అనేది ఏంటంటే 0 1 2 3 అట్లా 1 2 3 రావాలనుకుంటున్నా, 0 1 2 3 అని రావాలనుకుంటున్నారా? ర్యాండమ్ ఏదైనా నెంబర్ రావాలంటే అది పాసిబుల్. ఎస్ ర్యాండమ్ నెంబర్ రావాలంటే కూడా అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? మనకు ర్యాండమ్ అనే ఫామ్లో యూజ్ చేద్దాం. ఎలా అంటే సేమ్ కంట్రోల్ G ఇచ్చేసాను, స్పెషల్ బ్లాంక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏ ఫామ్లో యూజ్ చేస్తే ఆ ఫామ్లో అన్నిట్లలో అప్లై అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ర్యాండమ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, సార్ ర్యాండ్ బిట్వీన్ 1 to 10 అనుకోండి. సో 1 to 10 అనుకోని క్లోజ్ చేసి ఎంటర్ కొడితే సో అక్కడ ఏదైనా నెంబర్ రావచ్చు. ఇక్కడ కంట్రోల్ ఎంటర్ కొట్టినా అనుకోండి, ఒక దగ్గర 4, ఒక దగ్గర 5, ఒక దగ్గర 3, ఒక దగ్గర 6 అలా రావచ్చు అనమాట. సో అలా కూడా ఇవ్వచ్చు ర్యాండమ్ నెంబర్. అంటే అది సార్ అలాగా సార్, ఇప్పుడు మామూలుగా ఇక్కడ బేసిక్ సాలరీ హైరా ఇట్లా ఇచ్చారు, అట్లా హ్యూజ్ అమౌంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇచ్చాల్సినప్పుడు అప్పుడు ఎలా చేస్తాం? ఐ మీన్ ఇన్ రియల్ టైంలో ఇప్పుడు రియల్ టైంలో ఇక్కడే ఉన్నాయి అనుకోండి. సో పక్కనే ఉన్నాయి షీట్లో. సో ఇక్కడ చాలా ఉన్నాయి లిస్ట్. ఓకే సార్ షీట్ 8లో సేమ్ నేను ఇంకో షీట్ తీసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఒకవేళ ఇక్కడ మధ్యలో జీరోస్ ఉన్నాయి, వాళ్ళకి మధ్య ఎంటీస్ ఉన్నాయి. ఎంటీ సెల్స్ లో మీరు మాలో జీరో ఇస్తే అన్ని చోట్ల జీరో వస్తుంది కదా సార్? అన్ని చోట్ల జీరో ఇవ్వలేదు. యాక్చువల్లీ మనకి ఏంటంటే కొన్ని సేల్స్ చేయనప్పుడు జీరో వస్తుంది. ఇప్పుడు కొన్ని సేల్స్ అంటే మామూలు మీరు ఎగ్జాంపుల్ చెప్పేప్పుడు జీరో ఇచ్చిన చోట జీరో వచ్చాయి కదా సార్. ఇప్పుడు కేసు మనం ఇవ్వాల్సిన చోట ర్యాండమ్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ 50 ఉంది, తర్వాత 20 ఉంది, తర్వాత 1,59 ఉంది, అలా ర్యాండమ్ గా ఇవ్వాల్సి వచ్చినప్పుడు సేమ్ వస్తే అప్పుడు ఎలా చేంజెస్ చేసుకుంటామని అడుగుతున్నాను సార్ నేను. ఫస్ట్ 50,467 ఇచ్చారు సార్ శాలరీ, తర్వాత 20,187 ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ 1,59 ఇచ్చారు. అలా ర్యాండమ్ గా హ్యూజ్ అమౌంట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తాము? ఇవ్వాల్సిన టైప్ వస్తే అంటే నేను ఇక్కడ రిక్వైర్మెంట్ ఎలా ఇచ్చానంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మనకి ఎంటీ స్పేసెస్ కొన్ని చోట్లలో ఏమవుతుందంటే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఈ ఎంటీ స్పేసెస్ ఉంటాయి కదా. సో ఎంటీ స్పేసెస్ మనము కొన్ని తీసుకోదు, ఇది మన ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు ఇది ఎంటీ ఉంది అని చెప్పేసి దీనిలో అసలు నెంబర్ ఏం లేకుంటే తీసుకోదు అనమాట. సో అక్కడ నెంబరు ఏదైనా జీరో, ఇప్పుడు మన ఏం లేదు కాబట్టి అసలు యాక్చువల్గా అయితే జీరో కాబట్టి ఈ జీరో ఎంట్రీ చేస్తేనే అది అప్లోడ్ అవుతుందని చెప్పేసి నేను జీరోస్ వేసాను అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ర్యాండమ్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఒకవేళ ర్యాండమ్ నెంబర్ ఇవ్వచ్చు. అంటే మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు ఓకే ఇక్కడ 50,000 ఉంది, ఇక్కడ 20,000 ఉంది. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము అర్థం కాదు నాకు. అంటే జస్ట్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంటీ స్పేసెస్ ఉండకూడదు. సో మనకు ఫీల్డ్ ఉండాలి. సో ఎంటీ స్పేస్ ఉండకూడదు, బట్ ఎంటీ స్పేసెస్ ఉండకుండా వాళ్ళకి ఏదో ఒక వాల్యూ ఇవ్వలేం కదా. యాక్చువల్లీ జీరోనే ఇవ్వండి, వాళ్ళ జీరోనే కాబట్టి జీరోనే ఇవ్వాలి. సో వేరే ఆల్టర్నేటివ్ ఇవ్వలేము కాబట్టి ఈ స్పేసెస్లో మనం జీరో ఫిల్ చేయాలని చెప్పేసి జీరో ఇచ్చాను అనమాట. సో ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఎలా ఫిల్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి, అంటే ఏదైతే బ్లాంక్స్ ఉంటాయో ఎలా ఫిల్ చేయాలనుకుంటున్నారు బట్టి అలా ఇవ్వచ్చు. సో ఒక్కసారి ఇంకా వేరే ఏమైనా మీరు చెప్పే ఎగ్జాంపుల్ అర్థమైంది సార్. అక్కడ ఎంటీ ఉండకూడదు కాబట్టి జీరో ఇస్తామంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మనం రియల్ టైమ్ లో జీరో కాకుండా వేరే నెంబరింగ్స్ ఇవ్వాల్సి వచ్చింది, అంటే హ్యూజ్ అమౌంట్స్ లేకుండా 10 lakhs అట్లా ఏదైనా ఇవ్వాల్సి వచ్చింది, నెక్స్ట్ తర్వాత 10 lakhs తర్వాత 20 అట్లా డిఫరెంట్ గా ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు ఎలా చేస్తాము? ఇదే ఇక్కడ సేమ్ అదే సేమ్ ఒకవేళ బ్లాంక్స్ ఉన్నాయి అనుకోండి, సేమ్ అదే 10 lakhs ఎంట్రీ చేయండి, కంట్రోల్ ఇచ్చేసి. సో స్పెషల్ బ్లాంక్స్. ఓకే, సో అంటే ఇప్పుడు 10 lakhs కానీ 20 lakhs కానీ 30 lakhs అంటే పర్టికులర్ ఒకటే అమౌంట్ ఇవ్వాలనుకుంటే 10 lakhs ఇవ్వండి. ఇక్కడ 10 lakhs ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఒకవేళ 10 lakhs వచ్చేస్తాయి అన్ని చోట్ల. సో ఒకవేళ 10 lakhs కాకుండా ఒక దగ్గర 10 lakhs, ఒక దగ్గర 20 lakhs అలా ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి.
దాని బిట్వీన్ వచ్చేసి 10 lakhs కానీ అంటే ఒక 10 lakhs అయినా 20 lakhs అయినా ఏదైనా ఒకటి ఇవ్వాలనుకుంటే 10 lakhs కానీ 20 lakhs అలా ఇవ్వచ్చు. లేదా ఒక్క నిమిషం ఒక దగ్గర 10 lakhs ఇప్పుడు అంటే ఇంతేనా 10 lakhs ఒకటి ఇస్తే 10 lakhs అన్ని చోట్ల వస్తుంది. సో 10 lakhs ఒక ఎంటీ సెల్ లో 10 lakhs ఇచ్చి ఇంకో ఎంటీ సెల్ లో 20 lakhs ఇంకో దగ్గర 30 lakhs అట్లా ఇవ్వాల్సిన ఆప్షన్స్ వస్తే అప్పుడు ఎలా చేస్తాము అలా అంటున్నారా? ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు ఫస్ట్ చెప్పినట్టు 10 lakhs ఇంకో చోట 20 ఇంకో చోట 30 40 ఇలా నేమ్స్ వేరే ఉన్నాయి కదా, ఒకవేళ వాళ్ళకి డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తాము అని అడుగుతున్నాను. డిఫరెన్స్ అమౌంట్ ఉన్నప్పుడు ఓకే, డిఫరెన్స్ అమౌంట్ ఉన్నప్పుడు ఒక 10 lakhs అయితే ఒకేసారి ఇవ్వచ్చు. 20 lakhs ఒకవేళ ఒక దగ్గర 10 lakhs ఒక దగ్గర 20 lakhs ఒక దగ్గర 30 lakhs ఒక దగ్గర 40 lakhs అలా ఇవ్వాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఓకే. సో ఇప్పుడు +1 కదా, ఇక్కడ రో నెంబర్స్ ఓకే 1 2 3 10 lakhs + 1 రో ఇంటూ 9. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఏంటంటే ఒక నిమిషం ఇక్కడనే 10 lakhs ఇంటూ ఒక నిమిషం 10 lakhs కదా, సరే ఇంటూ రో అని ఇచ్చేయచ్చు. ఒక రో అనే ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. రో అని ఇచ్చేస్తే ఇదేమవుతుందంటే రో అని ఎంటర్ కొట్టేసాం అనుకోండి, ప్రతి దాంట్లో ఒక్కొక్క దాంట్లో 90 లక్షలు అంటే దాని రో నెంబర్ బట్టి అది ఇంటూ అవుతుంది. అంటే ప్రతి దాంట్లో రో వస్తుంది అంటే ఈ రో వచ్చేసి 9, ఈ రో వచ్చేసి 12 ఇంటూ 10 lakhs, 50 ఇంటూ 20 lakhs, 50 ఇంటూ 10 lakhs అలా వస్తుంది అనమాట. సో అలా కాకుండా మనం 10 20 30 40 అలా ఇవ్వాలనుకుంటున్నాం అనుకోండి, ఒకసారి అది కూడా చూద్దాం. ఓకే, సో బేస్డ్ ఆన్ దేని రిక్వైర్మెంట్ ఇవ్వచ్చు 10 lakhs + 20 lakhs + 30 lakhs. ఓకే, 1 ఇవ్వచ్చా, 1 సిరీస్ 1 10 lakhs ఇంటూ 1 + 1. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఒక అల్గారిథంలో లేదు కదా, ఒకవేళ నేను 1 2 3 4 5 అలా ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, ఓకే దీని అంటే ఏదైనా బేస్ చేసుకొని మనం ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు ఇక్కడ 10 lakhs ఇక్కడ 20 lakhs ఇక్కడ 30 lakhs అని అంటే సిరీస్లో అంటే ఒక్క నిమిషం చూద్దాం ఒకసారి. One, 2, 10, 5. Okay. Fill series. సో 10 lakhs వచ్చేసి ఒకటి స్టాప్ వాల్యూ వచ్చేసి స్టెప్ వాల్యూ వచ్చేసి 1 2 3 4 5 చూద్దాం ఒకసారి. రావట్లేదు, ఒక్క నిమిషం. ఫిల్లో సిరీస్ లేదు. సో అలా అవడానికి అయితే వీల్లేదు. బట్ అంటే ఒక అల్గారిథం ప్రకారం వెళ్ళొచ్చు. అంటే దీన్ని ఒకవేళ నేను ఎంటీ సెల్ చేయడం అనుకోండి, ఓకే ఒక పని చేద్దాం. లేకపోతే ఇక్కడ ఒకవేళ ఇది ఎంటీ సెల్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎంటీ ఈజ్ దేర్ ఎంటీ, ఓకే 1 ఎంటీ సెల్ ఉందంటే ఈజ్ ఎంటీ జీరోస్ బ్లాంక్స్ కదా. ఒకవేళ బ్లాంక్ ఉందనుకోండి ఇలా ఏం చేయొచ్చు, ఆన్ బ్లాంక్ రైట్, ఆన్ బ్లాంక్ యూజ్ చేసాం. ఆన్ బ్లాంక్ ఇక్కడ ఒకటి ఉంది, ఒకవేళ రైట్ ఒక్క నిమిషం. ఇక్కడ కాన్ బ్లాంక్ అనే ఫామ్లో వాడాను. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే ఉందో 1 1 వచ్చింది, బ్లాంక్స్ ఉన్న చోట 1 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే
జస్ట్ ఓకే దీన్ని ప్లస్ చేసాం. ఓకే ఇది కొంచెం పెద్దగా అవుతుంది అనుకుంటాను. ఓకే ఇక్కడ 1 2 రావాలి, ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 4 రావాలి కదా. సో ఇక్కడ ఓకే ఈక్వల్ టు ఇఫ్ టు 1 plus 1 otherwise okay plus 1 equal to 1 అయితే ఓకే 1 plus 1 ఇది ప్లస్ ఓకే ఓకే అండి ఒక నిమిషం వచ్చింది K7 to K7. ఇది మన ఈ ఇంత పెద్ద ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది అలా ఒకవేళ కావాలనుకుంటే 10-20 lakhs అని అంటే. ఓకే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఇలా ఇచ్చేస్తున్నాను 1 2 3 4 కదా. ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 0 కాదంటే 2 3 4 5 6 ఇక్కడ మనకు ఒక నెంబరింగ్ అయితే వచ్చింది. ఎక్కడైతే బ్లాంక్స్ ఉంటే అక్కడ నెంబరింగ్ వచ్చింది. ఇప్పుడు నేను 10 lakhs యూజ్ చేసి 10 lakhs ఇప్పుడు నేను ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకుందాం. బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని Ctrl+G స్పెషల్ బ్లాంక్స్ ఓకే ఈక్వల్ టు 10 lakhs ఇంటూ 1 2 3 4 5 ఇంటూ. సో ఇక్కడ నేను ఇది ఎంట్రీ చేశాను అనుకోండి, ఇలా ఎంట్రీ చేశాను అనుకోండి, కంట్రోల్ ఎంటర్ కొట్టాను అనుకోండి, ఎక్కడ వస్తుంది 25 lakhs. ఓకే ఇక్కడ బ్లాంక్స్ రావు కాబట్టి మళ్ళీ ఓకే రైట్ ఒక్క నిమిషం. ఇది మళ్ళీ దీని మీద డిపెండ్ అయింది కాబట్టి ఇది కాపీ పేస్ట్ వాల్యూస్ చేసుకోవాలి. సో వాల్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని Ctrl+G స్పెషల్ బ్లాంక్స్ ఓకే 1 2 3 10 lakhs 5 ఇంటూ. సో ఇక్కడ ఏమవుతుంది ఇది L7 కదా. ఇంటూ అవుతుంది కదా. ఈక్వల్ టు L7 ఇంటూ ఓకే. సరే ఇది ఒకసారి నేను చూస్తాను. అది అంటే యాక్చువల్లీ ఇట్లాంటి రిక్వైర్మెంట్ మనకు రాదు. ఒకవేళ వచ్చిందంటే ఒకసారి మీరు ఆ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పండి, ఒకసారి అప్లోడ్ చేద్దాం. ఒకసారి 10,000 బ్లాంక్స్ ఓకే. మనకి పర్టికులర్ నంబర్ తెలిస్తే బిట్వీన్ వాడచ్చు, లేకపోతే ఇది ఇలా రావడం కష్టం. ఇలా రావడానికి ఛాన్స్ లేదు. అది యాక్చువల్లీ అంటే మన మీ రిక్వైర్మెంట్ ఏంటో ఒకసారి అక్కడ యాక్చువల్లీ మీరు యూజ్ చేసినప్పుడు అలాంటి రిక్వైర్మెంట్ ఏదైనా వస్తే చూడండి. అంటే ఫార్ములా స్పేస్ వాడచ్చు. ఇప్పుడు ఒక్క నిమిషం చూద్దాం ఒకసారి, ఇది ఒక లాస్ట్ చూద్దాం. రిక్వైర్మెంట్ రాకపోవచ్చు, ఎందుకంటే మనకి ఒక దగ్గర 10 lakhs, ఒక దగ్గర 20 lakhs. ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళకి ఏమి ఇవ్వలేము కదా. జస్ట్ మనం 0 ఇస్తే 0 ఇస్తాం, అన్ని 0 అంటే ఏం లేవు కాబట్టి 0 ఇస్తాం. సో అలాంటి ఇవ్వడానికి ఇది ఆల్టర్నేట్గా ఉన్నాయి కదా బ్లాంక్స్ అనేది. ఒకవేళ వరుసగా ఉంటే ఇవ్వచ్చు, row 1 row 2 row 3 అని ఇవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి అక్కడ మనం ఇవ్వడానికి ఛాన్స్ లేదు. బట్ ఒకవేళ చూద్దాం ఒకసారి, అది కూడా ఒకసారి L7 కదా. రైట్ వచ్చింది అనుకుంటాను 10. ఓకే నేను జస్ట్ 10తో 1 దగ్గర ఓకేనా. సో ఈ విధంగా చేయొచ్చు. అంటే ఇక్కడ మన ఒకసారి చెప్పరా ఆ ఫార్ములా ఏం చేశారు. ఓకే ఎలా అంటే ఇప్పుడు తీసేస్తున్నాను.
ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ బ్లాంక్స్ ఇంతకుముందు మనము కౌంటర్ చూసాం కానీ కౌంటర్ బ్లాంక్ కూడా ఉంది కదా, కౌంట్ బ్లాంక్ ఉంది. మీరు నేనైతే కంప్లీట్ షీట్ ఇచ్చాను. సో దాంట్లో కౌంట్ బ్లాంక్ ఉంటుంది, కౌంట్ ఉంటుంది, అన్ని మిగతా ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. సో నేను కౌంట్ బ్లాంక్ తీసుకున్నాను ఫస్ట్. ఓకే, కౌంట్ బ్లాంక్ అంటే ఇక్కడ బ్లాంక్ ఒకవేళ ఉంటే ఇక్కడ వచ్చేసింది. ఒక్కొక్కటి బ్లాంక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కౌంట్ బ్లాంక్ తీసుకున్నాను. ఇక్కడ బ్లాంక్ ఉంది కాబట్టి ఒకటి వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ కిందకి డ్రాగ్ చేయగానే అక్కడ బ్లాంక్ లేదు కాబట్టి 0 వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా నేను వరుసగా తీసుకుంటే బ్లాంక్ ఉన్న చోట 1 1 వచ్చింది. ఓకే. సో ఇది ఒక కండిషన్ వచ్చింది నాకు అంటే ఎక్కడెక్కడ బ్లాంక్స్ ఉన్నాయి అనేది వచ్చింది అనమాట. సో బ్లాంక్ వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఇక్కడ ఇప్పుడు మన బ్లాంక్ ఉన్నాయి కరెక్ట్, ఒక్కొక్కటి ఉంటే కాదు కదా, నాకు మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ బ్లాంక్కి 1 కావాలి, సెకండ్ బ్లాంక్కి 2 కావాలి, థర్డ్ బ్లాంక్కి 3 4 అయితేనే దాంతో 4 into 10 lakhs చేస్తే 40 lakhs వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ 1 2 3s కావాలి. అంటే ఫస్ట్ బ్లాంక్ 1, సెకండ్ బ్లాంక్ 2, థర్డ్ బ్లాంక్ 3 అలా రావాలన్నమాట. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ సమ్ యూజ్ చేసిన. సమ్ యూజ్ చేసే ముందు ఒక ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసిన. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఇక్కడ 0 బ్లాంక్ ఏం లేదనుకోండి, అక్కడ 0 ఇచ్చేసిన. లేదా సమ్ యూజ్ చేసి సమ్ ఓపెన్ బ్రాకెట్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు K7 to K7. సో ఫస్ట్ K7 లాక్ చేస్తాను, లాక్ చేసేసి క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఇక్కడ 0 ఉంది అనుకో, ఎంటర్ కొట్టేస్తున్నాను. ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 లేదు కాబట్టి 1 ఉంది కాబట్టి 1 వచ్చింది. అంటే ఏది K7 to K7 ఎంత సమ్ అని చెప్పేసి, అంటే K7 to K7 1 కదా. సో కాబట్టి 1 వచ్చింది. నేను దీని కిందికి డ్రాగ్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఫస్ట్ కండిషనే రైట్ అయిపోయింది కాబట్టి 0 వచ్చింది కాబట్టి 0 వచ్చేసింది అనమాట. ఓకేనా. ఇక్కడ సమ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సమ్ K7 to K9. అంటే K7 వచ్చేసి ఇక్కడ K7 to K9 సమ్ చేస్తుంది. K7 to K9 వచ్చేసి 1 + 1 2 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం డ్రాగ్ చేసినప్పుడు 0 ఉన్న చోట 0 వస్తుంది, ఏదైతే 1 ఉన్న చోట K7 నుంచి K12 వరకు వాటి సమ్ ఎంతో చూస్తుంది అనమాట. సో అప్పుడు వచ్చేసి 3 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి 1 2 3 అంటే ఎక్కడైతే బ్లాంక్స్ వచ్చినాయో 1 2 3 4 5 అలా బ్లాంక్స్ వచ్చినాయి. బ్లాంక్స్ వచ్చిన చోట 1 2 3 వచ్చేసాయి అనమాట. సో మనకి ఈ ఫార్ములా అయితే వచ్చింది. సో దీన్ని కాపీ పేస్ట్ వాల్యూస్ చేశాను. అంటే మన దీని మీద ఇక్కడ నేను బ్లాంక్స్ ఎంట్రీ చేసినప్పుడు ఇది బ్లాంక్ కాదు కదా, ఒకవేళ ఎంట్రీ చేసినప్పుడు బ్లాంక్స్ కాదు కాబట్టి ఇది డిపెండ్ అయి ఉంది కాబట్టి ఫార్ములా. సో కాపీ పేస్ట్ వాల్యూస్ చేస్తే ఇక్కడ మనకు ఫార్ములా ఏముండదు, ఇక్కడ 1 2 3 వచ్చేసి ఎక్కడైతే బ్లాంక్స్ ఉన్నాయో అక్కడ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నేను ఇప్పుడు బ్లాంక్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. Ctrl+G సెలెక్ట్ అని చేసేసి Ctrl+G క్లిక్ చేస్తే స్పెషల్ వస్తుంది. స్పెషల్లో ఈ బ్లాంక్స్ అనేది క్లిక్ చేసి ఓకే కొట్టేసి మన బ్లాంక్స్ అనేది సెలెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఒక దాంట్లో 10 lakhs అవ్వాలి, ఒక దాంట్లో 20 lakhs అవ్వాలి కాబట్టి సో ఫస్ట్ 10 lakhs ఎంట్రీ చేసి 10 lakhs ఏం చేస్తున్నాను, 10 4 5 ఇంటూ సో ఇప్పుడు దీన్ని ఇంటూ చేస్తే ఈ సేమ్ ఇది కూడా ఇక్కడ ఇంటూ అవుతుంది, అంటే 10 lakhs ఈ దానికి ఎదురుగా ఉన్న సెల్ ఇంటూ అవుతుంది. సో మళ్ళీ అండ్ ఇంకోటి ఇక్కడ నేను ఎల్ కాలం ఒక్కటే ఇంటూ చేయాలి. మళ్ళీ ఇక్కడ నేను ఎల్ కాలం పర్టికులర్గా మెన్షన్ చేసిన కాబట్టి సో ఇక్కడ ఎల్ని సెలెక్ట్ చేసుకొని ఎల్ కన్నా ముందు లాక్ ఇస్తున్నాను. లాక్ ఇస్తే ప్రతి దాంట్లో కూడా ఎల్ కాలంని కౌంట్ చేస్తుంది. L2 అంటే దానికి ఎదురుగా ఉన్న రోని కౌంట్ చేసి L3 ఇక్కడ ఎల్ వచ్చేసి L9 సో L13 అది చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అలా ఎంట్రీ చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టగానే నాకు ఇక్కడైతే 10 20 30 40 50 60 70 సో ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట. కొంచెం అర్థమైంది అనుకుంటే, అంటే కొంచెం డీప్ ఎలా వస్తుంది, ఒక ఎక్సెల్ మీద ప్రాక్టీస్ చేయండి. సో ఈ ఫార్ములాస్ అయితే జస్ట్ నేను యూజ్ చేసిన కౌంట్ బ్లాంక్ అంతే. సో ఇక్కడ సమ్ యూజ్ చేసిన సమ్ ఫంక్షన్ చిన్న ఫంక్షన్సే, కాకపోతే మనం ఆ రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇదేనా డౌట్? ఓకేనా. సో ఈ విధంగా మనము 10 20 lakhs 30 lakhs కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఆటోఫిల్. అండ్ ఆటోఫిల్ అంటే జస్ట్ ఆటోఫిల్ వచ్చేసి మనము ఏదైతే బ్లాంక్స్లో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను నేను అన్నిట్లలో ఒకటే ఎంట్రీ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో అలాంటప్పుడు మనము ఈ ఆటోఫిల్ కంట్రోల్ ఎంటర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ నేను 0 ఒకవేళ ఏదైనా ఏ అని ఎంట్రీ చేశాను అనుకోండి. సో కంట్రోల్ ఎంటర్ కొట్టి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్టివ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఏ అని కొట్టేసి కంట్రోల్ ఎంటర్ కొట్టిన అనుకోండి, అన్నింటిలో కూడా ఏ వస్తుంది అనమాట. సో ఆటోఫిల్ కాన్సెప్ట్ అదనమాట. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ప్రతి దాంట్లో
అదే రావాలనుకుంటే మనం కంట్రోల్ ఎంటర్ కొట్టచ్చు అనమాట. సో అంటే ఒకవేళ వాల్యూ వేస్తే వాల్యూ, ఒకవేళ ఫార్ములా ఇస్తే ఫార్ములా, దానికి తగ్గట్టుగా ఫార్ములా. సో ఇప్పుడు నేను ఈక్వల్ టు ఇక్కడ ఇవి రెండు పైన రావాలనుకోండి. సో పైన సెలెక్ట్ చేసుకొని సమ్, వాటి సమ్ రావాలనుకోండి. ఇక్కడ సమ్ అంటే ప్రతి దాంట్లో సమ్ ఉండదు కదా. ఓకే, ఒక పని చెప్తాను, ఒక పని చూస్తాను. ఇక్కడ 2 3 ఇక్కడ 2 3 ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ నేను సమ్ చేయాలంటే ఈజీగా నేను ఇక్కడ సమ్ చేయొచ్చు. ఏది ఆల్ట్ ఈక్వల్ కానీ ఆల్ట్ సమ్ కానీ కొట్టేసి ఇక్కడ డ్రాగ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఇవి ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఒకటి ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి అన్నమాట, ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను వీటన్నింటి కింద సమ్ కావాలి, నాకు సమ్ కావాలి. ఇంకొన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఇలా ఉంది, ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా సెలెక్ట్ చేసుకున్నాను ఒకేసారి. ఇలా అన్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు నేను వీటి పైన ఉన్న వాటి సమ్ చేయాలి, యాడ్ చేయాలనుకుంటే ఈక్వల్ టు సమ్ అని రాసేసి, సో పైన ఏవైతే ఉన్నాయో అవి 2 సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ప్రతి దాంట్లో ఫార్ములా ఎంట్రీ అవుతుంది. ప్రతి దాంట్లో కూడా పైన ఉన్నాయి సెలెక్ట్ అవుతుంది. అంటే అన్ని 2 3 ఉన్నాయి కాబట్టి అన్ని వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ 7 ఉంది అనుకోండి, వాటి సమ్ ఎంట్రీ అవుతుంది అనమాట. అంటే ఫార్ములా కూడా మనము ఆటో ఫిల్ చేయవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఒకవేళ మల్టిపుల్ సెల్స్ ఉన్నప్పుడు వాటి అడ్జసెంట్ వాటిలలో సేమ్ ఫార్ములా కానీ వాల్యూ కానీ ఎంట్రీ చేయాలనుకుంటే అన్ని సెలెక్ట్ చేసుకొని ఒక దాంట్లో మనం ఏదైతే ఫార్ములా కానీ వాల్యూ కానీ ఎంట్రీ చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే మిగతా అన్నిట్లో కూడా అది అప్లై అవుతుంది అనమాట. ఇదే సిచ్యువేషన్. మనం పైన ఉన్న వాల్యూస్ అన్ని నేను సమ్ చేయాలనుకుంటున్నాను ప్రతి దాంట్లో. నేను ఇప్పుడు ఒకవేళ ఇలా చేయాలనుకుంటే ఒక్కొక్కటి చేయాల్సి వస్తుంది కదా. సో అలా కాకుండా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఇలా సమ్ చేస్తాను అనమాట, అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఇవి 2 సమ్ చేయాలి, ఇవి 2 సమ్ చేయాలి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇవి 2 సమ్ చేయాలి అని ఇలా ఇక్కడ 3 4 ఉన్నాయి. సో కాకపోతే అక్కడ ఒక 100 200 300 ఉన్నాయి అనుకోండి. సో అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఇలా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని, అంటే దాని కండిషన్ బట్టి కూడా ఒకేసారి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కండిషన్ లేదనుకోండి, ఇక్కడ ఇలా ఇచ్చేసి అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఒక ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేస్తాం అనుకోండి, సమ్. సో పైన 2 సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. సో పైన 2 సెల్స్ సెలెక్ట్ చేసుకున్నామా, 2 సెల్స్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ కాదుగా. సో ఇక్కడ 2 ఓకే, ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ 2 సెల్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే అన్నిటిలో కూడా అది ఎంట్రీ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఆటోఫిల్ అనేది ఇది అనమాట. ఓకేనా, ఆటోఫిల్ ఓకేనా? ఓకేనండి. సార్ ఓకే సార్. ఓకే, రైట్. ఓకే సార్. ఓకే సార్, చెప్పండి. ఇంకేమైనా డౌట్స్? సార్ ఒక్క నిమిషం. ఈ సిలబస్ ఏముంది? ఆటోఫిల్ వర్క్ ఉందా? అక్కడే ఉందా? రైట్. క్రియేటింగ్ కస్టమ్. ఓకే, మల్టిపుల్ షీట్స్. ఓకే, ఇంకొక 10 నిమిషాలు తీసుకుందాం, ఇది అయిపోద్ది. మల్టిపుల్ షీట్స్, ఆటోఫిల్ మల్టిపుల్ షీట్స్ అయితే ఇంతకుముందు చెప్పాను. ఓకే, క్రియేటింగ్ కస్టమ్ లిస్ట్, సిరీస్ ఫార్మాటింగ్. ఓకే, సో ఓకే, ఇది వచ్చేసి క్రియేటింగ్ కస్టమ్ లిస్ట్ చూద్దాం. ఒకసారి కస్టమ్ లిస్ట్ చూద్దాం. ఓకే, సో కస్టమ్ లిస్ట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనము డైలీ ఒక లిస్ట్, ఒకవేళ ఇండియన్ క్రికెట్ అనుకోండి, క్రికెట్ లిస్ట్ ఉంది అనుకోండి, సచిన్ కానీ యువరాజ్ వీళ్ళ ఒక టీం లిస్ట్ ఉంది. ఎలా అంటే కోహ్లీ, సంథింగ్, బూమ్రానా, లైక్ ఏబిసి సంథింగ్ ఉంది. ఓకేనా, అన్ని ఎంట్రీ చేయట్లేదు కాకుండా ఇలా ఉంది. ఒక లిస్ట్ ఉంది. ఒక లిస్ట్ ఉన్నప్పుడు మనము రెగ్యులర్గా వీళ్ళని ఇక్కడ ఒక దగ్గర ఎంట్రీ చేయగానే ఈ లిస్ట్ మొత్తం రావాలి. అంటే ఇదానే కాదు, జనవరి ఫిబ్రవరి ఉంది అనుకోండి. సో నేను ఇప్పుడు జాన్ ఎంట్రీ చేశాను అనుకోండి, జాన్ ఎంట్రీ చేసేసి ఇలా డ్రాగ్ చేయగానే ఏమొస్తుంది? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఎలా వస్తుంది? ఒక కస్టమ్ లిస్ట్ అనేది బ్యాక్ ఎండ్లో ఉంటుంది. ఆ బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి, ఫైల్కి వెళ్ళండి. ఫైల్కి వెళ్తే ఆప్షన్స్లో జనరల్, ఆప్షన్స్లో
అడ్వాన్స్డ్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్లో ఈ జనరల్లో ఉంటుంది. జనరల్లో ఎడిట్ కస్టమ్ లిస్ట్. సో ఎడిట్ కస్టమ్ లిస్ట్లో ఇవన్నీ కూడా అప్డేట్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి జాన్ ఫిబ్రవరి ఉంది కదా. సో ఇవన్నీ ఒక లిస్ట్ ఆఫ్ అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసేటివి ఇక్కడ యాడ్ అయి ఉంటాయి అనమాట. సో యాడ్ అయి ఉండడం వల్ల మనం డ్రాగ్ చేయగానే ఆ లిస్ట్ అంతా వచ్చేసింది. మనం మళ్ళీ ప్రతిసారి జాన్ ఫిబ్రవరి అని కొట్టాల్సిన అవసరం లేకుండా సో ఈ విధంగా మండే ట్యూస్డే కూడా ఇవన్నీ కూడా యాడ్ అయి ఉన్నాయి కదా. సో ఈ ప్రీ డిఫైన్డ్ లిస్ట్ అనమాట యాడ్ అయి ఉన్నాయి. సో మనకు ఇలా ఇదే విధంగా మనం కూడా ఒక లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మన ఎంప్లాయీస్ లిస్ట్ కానీ డైలీ ఎంప్లాయీస్ లిస్ట్ మరీ ప్రతిసారి ఒక ఎంప్లాయీస్ లిస్ట్ ఎప్పుడు వచ్చినా కానీ మనం ఒక రమేష్ ఎంట్రీ చేయగానే మన ఉన్న డ్రాగ్ చేయగానే ఉన్న లిస్ట్ అంతా కూడా రావాలి. సో అలాంటి అనుకున్నప్పుడు మనం సొంతంగా ఒక కస్టమ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ సచిన్ యువరాజ్ అనేది చెప్పేసి ఇలా క్లిక్ చేసిన అనుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఏం చేయండి అంటే సేమ్ మన ఫైల్కి వెళ్ళండి, ఆప్షన్స్కి వెళ్ళండి. సో ఇది అడ్వాన్స్డ్ వెళ్ళండి. అడ్వాన్స్డ్ వెళ్ళేసి ఇక్కడ జనరల్లో ఈ ఎడిట్ కస్టమ్ లిస్ట్లో ఇది యాడ్ చేయండి. ఏదైతే ఉందో ఇది G6 to G7 అని ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అయింది కదా. ఒకవేళ సెలెక్ట్ కాకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎంట్రీ అయిపోతుంది. లేకపోతే మీరు కూడా నార్మల్గా కూడా ఎంట్రీ చేయొచ్చు ఇక్కడ ఒకవేళ లిస్ట్ ఏమైనా కావాలంటే. లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ ఉన్నాయి ఇది కాపీ చేసేసి ఇక్కడ ఇచ్చేసి ఇంపోర్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ యాడ్ అయ్యి చూడండి. మన సచిన్ యువరాజ్ కోహ్లీ అని యాడ్ అయింది కదా. సో ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను సచిన్ అని రాయనంగానే సచిన్ రాసేసి జస్ట్ డ్రాగ్ చేయగానే మనకి యువరాజ్ కోహ్లీ అని వచ్చేస్తుంది. మొత్తం ఎంతమంది క్రికెటర్ లిస్ట్ ఉంటే అంతమంది క్రికెటర్ లిస్ట్ మరి ప్రతిసారి మనం ఎంట్రీ చేయనక్కర్లేదు. జస్ట్ ఫస్ట్ నెంబర్ కానీ ఏదైనా ఒక మనకు గుర్తున్న నెంబర్ కానీ సో యువరాజ్ కానీ రాసేసి జస్ట్ మనం డ్రాగ్ చేసినాం అనుకోండి. సో ఇది ఒక కస్టమ్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనం ఈజీగా ఆ కస్టమ్ లిస్ట్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా ఆ విధంగా. మన రెగ్యులర్గా ఏమవుతుందంటే ఈ కస్టమ్ లిస్ట్తో ఇంకా ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అంటే ఒక పని చేస్తాను. ఇక్కడ రైట్ షీట్ 1 షీట్ 3 ఇది ఒక పెద్ద డంప్ ఉంది అనుకోండి. హ్యూజ్ డేటా ఉంది. ఈ డేటాని మనం ఏం చేద్దాం అనుకుంటే డైలీ ఇలాంటి డేటా ఒకటి వస్తుందండి. ఓకేనా. నాకు వచ్చేసి నాకు ఎంప్లాయ్ ఐడి నెంబర్ కావాలి. సో ఎంప్లాయ్ ఐడి నెంబర్ కావాలి. రెగ్యులర్గా నాకు కావాల్సిన ఏం చేసి ఎంప్లాయ్ ఐడి నెంబర్ కావాలి. నెక్స్ట్ సారీ ఇక్కడ ఉంది లాస్ట్లో ఉందా రైట్. సో ఎంప్లాయ్ ఐడి నెంబర్ కావాలి. అతని డిపార్ట్మెంట్ ఎందుకు కావాలి అండ్ బేసిక్ శాలరీ కావాలి. లాస్ట్లో నెట్ శాలరీ కావాలి. ఓకేనా. సో ఇవే నాకు కావాల్సింది రెగ్యులర్గా. సో ఇవే కానీ ఏమవుతుందంటే నాకు ఈ మొత్తం లిస్ట్ వస్తుంది. హెడ్ ఆఫీస్ నుంచి ఈ లిస్ట్ వస్తుంది. నేను ఇవి కాపీ చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ అవే వాళ్ళ లిస్ట్ ఓన్లీ ఇవే కాపీ చేసుకోవాలంటే ఇది కాపీ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ వేసేసుకోవాలి రెగ్యులర్గా. అది రెగ్యులర్ డ్యూటీ అనుకోండి. బేసిక్ ఈ డేటా వచ్చేసి ఇది, నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది అని ఇక్కడ నేను కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పక్క ఉన్నాయి కాబట్టి ఓకే. సో బేసిక్ శాలరీ ఇక్కడ ఉంటుంది, నెట్ శాలరీ ఇక్కడ ఉంటుంది. దీంట్లో బేసిక్ శాలరీ వచ్చేసి ఇక్కడ ఉంది. బేసిక్ శాలరీ ఇక్కడ ఉంది. సో నెట్ శాలరీ లాస్ట్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రతిదీ ఒక్కొక్కటి కాపీ చేసుకోవాల్సి వస్తుంది. పక్కన ఉంటే ఈజీగా కాపీ చేసుకోవచ్చు. బట్ ఇలా ఉండడం వల్ల చేసుకోనికి రాదు కదా. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక కస్టమ్ లిస్ట్ లాగా క్రియేట్ చేస్తున్నాను. కస్టమ్ లిస్ట్ ఏంటంటే ఈ హెడ్డింగ్స్ అనేది కస్టమ్ లిస్ట్ లాగా క్రియేట్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేసుకుని ఫైల్కి వెళ్ళాను. ఫైల్ వెళ్ళి ఆప్షన్స్లో అంటే నేను జస్ట్ 4 చేసుకున్నాను. మీరు రిక్వైర్మెంట్ బట్టి చేయొచ్చు. అడ్వాన్స్డ్. సో ఇక్కడ ఎడిట్ కస్టమ్ లిస్ట్ ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను కదా D2 to G2. ఓకే ఇంపోర్ట్ అని క్లిక్ చేశాను. ఇవి వచ్చింది. ఓకే క్లిక్ చేశాను. సో ఓకే క్లిక్ చేసి మళ్ళీ ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇంత పెద్ద షీట్ ఉంది కదా, డైలీ ఇంత పెద్ద షీట్ వస్తుంది కదా. సో ఇది సెలెక్ట్ చేసుకుని నేను ఏం చేయొచ్చు అంటే డేటాకి వెళ్ళి సార్ట్ చేయొచ్చు. ఎలా సార్ట్ చేయొచ్చు? సార్ట్ అని క్లిక్ చేసి ఏదైతే ఎంప్లాయ్ నెంబర్ ఉందో హెడ్డింగ్స్ రో కదా ఆప్షన్స్, రోలో క్లిక్ చేయాలి. షార్ట్ లెఫ్ట్ రైట్ అని ఉంటుంది. సో రోలో
రో 1 ఉంది కదా, రో 1 అనేది నేను సార్ట్ చేయొచ్చు. ఏ విధంగా మన కస్టమ్ లిస్ట్ ప్రకారం సార్ట్ చేయొచ్చు అనమాట. కస్టమ్ లిస్ట్ ఏంటి, ఎంప్లాయ్ ఐడి నెంబర్ రావాలి ఫస్ట్, తర్వాత డిపార్ట్మెంట్ రావాలి అని చెప్పేసి ఓకే క్లిక్ చేసి ఇలా సార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మెర్జ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి అలా వస్తుంది కదా. ఒక పని చేద్దాం, కొంచెం డేటా తీసుకుందాం. ఇక్కడ అందులో మెర్జ్ సెల్స్ ఉన్నాయి, మెర్జ్ సెల్స్ తీసేయచ్చు. కాకపోతే ఇప్పుడు జస్ట్ కొంచెం డేటా తీసుకొని చెప్తాను. ఇవి సెలెక్ట్ చేసినాను, సెలెక్ట్ చేసి డేటాకి వెళ్ళాను, సార్ట్ చేశాను. సార్ట్ చేసేసి ఇక్కడ ఆప్షన్లో అంటే ఇది ఇక్కడ మనకు సార్ట్ అనేది కింద టాప్ టు వర్టికల్గా అవుతుంది. సో హార్జెంటల్గా కావాలంటే మనం ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. ఆప్షన్ క్లిక్ చేసి సార్ట్ టు లెఫ్ట్ టు రైట్ క్లిక్ చేసి ఇక్కడ రో 4 కదా, రో 4 అనే దాంట్లోనే హెడింగ్స్ ఉన్నాయి. సో దీంట్లో కస్టమ్ లిస్ట్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి సెలెక్ట్ చేసుకుందాం, సారీ మనం సెర్చ్ చేసిన లిస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి సార్ ఎంప్లాయ్ ఐడి నెంబర్ వచ్చింది, ఎంప్లాయ్ ఐడి నెంబర్. సో ఇక్కడ ఎంప్లాయ్ ఐడి నెంబర్ అండ్ డిపార్ట్మెంట్, బేసిక్, నెట్ సాలరీ వచ్చేసింది కదా. ఇక్కడ ఫార్ములా ఉంది కాబట్టి అది వెళ్ళిపోయింది. కాకపోతే మనకు కావాల్సిన అయితే ఇక్కడే వచ్చాయి కదా. సో ఇక్కడ వచ్చాయి కదా, ఈజీగా నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది అర్థమైందండి. ఎలా అంటే ఈ లిస్ట్ కాలమ్స్ అనేది అక్కడ ఉన్నాయన్నమాట. సో నేను సార్ట్ చేసి అంటే మన కస్టమ్ లిస్ట్ విధంగా సార్ట్ చేశాను. ఇది 1 2 3 అయితేనేమో ఈజీగా సార్ట్ అవుతాయి, కానీ ఇవి నేమ్స్ ఇవి. సో నేమ్స్ సార్ట్ చేయడానికి ఒక లాజిక్ ఉండదు కదా. సో ఆ లాజిక్ కోసం నేను దీని ఒక లిస్ట్ కింద క్రియేట్ చేశాను. లిస్ట్ కింద క్రియేట్ చేసి దీని వైజ్గా నేను సార్ట్ చేశాను అనమాట. సార్ట్ చేసినప్పుడు మనకి ఈ లిస్ట్ అంతా డైలీ ఇప్పుడు మొత్తం డంప్ వస్తుంది కదా. డంప్ రాగానే ఈ సెలెక్ట్ చేసుకొని కస్టమ్ ఐడి లిస్ట్ ప్రకారం నన్ను సార్ట్ చేస్తే మనకు కావాల్సిన హెడ్డింగ్స్ లిస్ట్ మాత్రము ఇక్కడ వచ్చేస్తుంది, ఒకే దగ్గర వచ్చేస్తుంది. సో మనం ఈజీగా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అర్థమైందండి, అర్థమైందా? కస్టమ్ లిస్ట్ మనకి ఇలా కూడా ఉపయోగపడుతుంది అంటున్నాను. అంటే మామూలుగా కస్టమ్ లిస్ట్ అనేది ఇక్కడ మనం ఏదైనా రెగ్యులర్గా ఎంట్రీ చేసినప్పుడు, ఇప్పుడు ఒకవేళ మన ఎంప్లాయీస్ అన్ని ఎంట్రీ చేసినప్పుడు ఒకటి ఎంట్రీ చేసేసి డ్రాగ్ చేస్తే మన ఎంప్లాయీస్ అంటే వచ్చేస్తుంది. సో అదేవిధంగా ఈ కస్టమ్ లిస్ట్తోని మనం సార్ట్ కూడా చేసుకొని మనకు వచ్చిన హెడ్డింగ్స్లో మనకు కావాల్సిన వాల్యూస్ని ఒకే చోట తీసుకొని అది పేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో కస్టమ్ లిస్ట్ అంటారు దాన్ని. సో కస్టమ్ లిస్ట్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైతే జాన్, ఫిబ్రవరి, మార్చ్ అది కస్టమ్ లిస్ట్ వస్తుందో, సో మనం సొంతంగా కూడా మనం ఒక కస్టమ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఒకవేళ ఇంకో దగ్గర నేను ఎంప్లాయ్ ఐడి నెంబర్ ఇక్కడ ఇదే ఉందనుకోండి. సో ఇక్కడ నేను పేస్ట్ చేసేసి డ్రాగ్ చేశాను అనుకోండి, మనకు రెగ్యులర్గా కావాల్సినవి ఇక్కడ వచ్చేస్తాయి. డిపార్ట్మెంట్, బేసిక్ శాలరీ, నెట్ శాలరీ. సో ఈ విధంగా మనకి వచ్చేస్తాయి అనమాట. ఆల్రెడీ ఇది డబల్ టైం వచ్చింది కూడా వస్తుంది ఇక్కడ వరకు. సో ఈ విధంగా కస్టమ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కస్టమ్ లిస్ట్ అంటారు. సో కస్టమ్ లిస్ట్ని బేస్ చేసుకొని సార్ట్ చేయొచ్చు అండ్ ఇలా అనమాట. కస్టమ్ లిస్ట్ సార్ట్ చేయొచ్చు ఇక ఆ విధంగా అనమాట. సో అంటే ఈ సార్ట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఒక నిమిషం, ఇక్కడ మనం 1 2 3 అయితే 1 2 3 4 ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 5 ఉంది అనుకోండి. సో 1 2 3 4 5 కాకుండా సో 1 8 7 3 4 ఉన్నాయి అనుకోండి. డేట్ నెంబర్, సీరియల్ నెంబర్ అనుకుందాం. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈజీగా సార్ట్ చేయొచ్చు. ఏది మనం స్మాలెస్ట్ లార్జెస్ట్ అంటే 1 3 4 7 8 ఈ విధంగా వచ్చేసింది. ఒకవేళ 2 ఉంటే 2 వచ్చేసింది, 1 తర్వాత 3, 4 తర్వాత 7 వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఎంప్లాయీ లిస్ట్ ఇట్లాంటి సార్ట్ చేయాలనుకోండి, దీనికి ఒక ఇదేం చేస్తుంది, ఒక పేజ్ స్పెషల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో దీన్ని ట్రాన్స్ఫర్ ఇప్పుడు మనం ఇలా వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మాట్ సెల్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అలైన్మెంట్ ఉంది కదా, ఇది స్ట్రైట్ చేసేస్తే స్ట్రైట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఉంది ఎంప్లాయ్ నెంబర్ అవి కదా. ఒక నిమిషం, Ctrl+1 ఫాంట్, Ctrl+Z కండు. సో ఇప్పుడు ఏమైంది దీనిలో, Ctrl+1 అలైన్మెంట్, టెక్స్ట్, కాంటెక్స్ట్ అయింది. ఓకే, బాటమ్. ఓకే, లైట్ తీసుకుంది. ఇది యాక్చువల్లీ దాంట్లో మెర్జ్ ఉన్నట్టుంది, అందుకని చెప్పేసి అలా ఉంది. ఒక నిమిషం, అలైన్మెంట్, టెక్స్ట్. ఓకే, రైట్.
సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని మనం అసెండింగ్ చేయాలనుకుంటే ఇది ఆల్ఫాబెట్ వైజ్గా అసెండింగ్ అవుతుంది. కాకపోతే ఈ మన లిస్ట్ ప్రకారం మన షార్ట్ లిస్ట్ ప్రకారం కూడా అసెండింగ్ చేయొచ్చు అనమాట దీన్ని. సో ఇప్పుడు నేను జస్ట్ షార్ట్ A to Z అంటే B ఫస్ట్ వస్తుంది, D తర్వాత వస్తుంది, E తర్వాత వస్తుంది, అలా వస్తుంది కదా. సో అలా కాకుండా మనం షార్ట్ లిస్ట్ ప్రకారం అసెండ్ చేయాలనుకుంటే సో ఇక్కడ షార్ట్ బై ఉంది కదా. సో షార్ట్ కస్టమ్ షార్ట్ కదా, కస్టమ్ షార్ట్ అని సెలెక్ట్ చేసుకొని డేటాకి వెళ్ళి ఇక్కడ కస్టమ్ షార్ట్ ఉంటుంది, షార్ట్ క్లిక్ చేసి ఇక్కడ షార్ట్ బై డేట్ని షార్ట్ బై కస్టమ్ లిస్ట్ అని చేసేసి మనం ఏదైతే ఎంప్లాయ్ ఉందో ఆ లిస్ట్ ప్రకారం మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఎంప్లాయ్ ఐడి ఫస్ట్ రావాలి, డిపార్ట్మెంట్ సెకండ్ రావాలి, బేసిక్స్ రావాలి, ఇలా చేయొచ్చు అనమాట. సో మనం సార్ట్ చేయడానికి మన లిస్ట్ ప్రకారం సార్ట్ చేయడానికి ఒక కస్టమ్ లిస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కస్టమ్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, అర్థమైందండి కస్టమ్ లిస్ట్ అనేది. సో మనం సొంతంగా కస్టమ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ కస్టమ్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. హలో, ఏమైనా డౌట్ కస్టమ్ లిస్ట్లో? హలో కవిత గారు, అర్థమైందండి. కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఏమన్నా. కస్టమ్ లిస్ట్ అంటే ఇప్పుడు మన ఏదైనా ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు రెగ్యులర్గా వేసే డీటెయిల్స్ ఉంటాయి కదా. సో వాటిని ప్రతిసారి మనం డైలీ వేస్తూ ఉండలేం కదా. ఒకవేళ లిస్ట్ అనుకోండి, మన ఎంప్లాయీస్ లిస్ట్ అనుకోండి, నవీన్, రాజు, ఇవన్నీ వరుసగా లిస్ట్ వేసి ఉండలేం కదా. మన అంటే ఏదైనా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మన ఎంప్లాయీస్ ఉన్నారు, ఏదైనా పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ మనం లిస్ట్ వేయాలంటే మళ్ళీ నవీన్, రాజు అని చెప్పేసి మనం వరుసగా మళ్ళీ లిస్ట్ వేయాల్సి, ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, సో 100 లిస్టు మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఒకవేళ మాస్టర్ డేటా ఉంది, మాస్టర్ డేటా నుంచి మాస్టర్ డేటా మనకు అవైలబుల్ లేదు, సో ఓకే అంటే అది క్లోజ్ అయింది, మళ్ళీ మాస్టర్ డేటాకే వెళ్ళాలా, అలా అవసరం లేకుండా ఒక మనం కస్టమ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ 100 మంది ఉన్నా కానీ సో 100 మంది లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది, ABCD ఉంది, సంథింగ్ BC వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. సో ఇలా ఇక్కడే ఉన్నాయి కదా మన దగ్గర. సో ఇవే ఉన్నాయి అనుకుందాం, ఈ లిస్టే ఉంది. ఈ లిస్టే ఉంటే నేను వీళ్ళను ప్రతిసారి తీసుకోవాలన్నప్పుడు ఈ లిస్ట్ అంతా ఎంట్రీ చేయనక్కర్లేదు. దీన్ని ఒక కస్టమ్ లిస్ట్ కింద నేను దీనిలో డూప్లికేట్స్ ఉన్నాయి, డూప్లికేట్స్ రిమూవ్ చేస్తున్నాను. కంటిన్యూ ది కరెక్షన్. ఓకే, వినయ్, నవీనే ఉన్నారు. సో ఇక్కడ నాకు కొన్ని ఉన్నాయి, కాకపోతే మీ దగ్గర ఒక 100-200 ఎంప్లాయీ లిస్ట్ ఉండొచ్చు. సో ఆ లిస్ట్ని ప్రతిసారి మనం ఏదైనా పార్టిసిపేట్ చేయించడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వాలన్నప్పుడు కానీ ప్రతిసారి ఎంట్రీ చేయాలంటే కష్టం కదా. ఒకవేళ మాస్టర్ షీట్ ఒకవేళ ఈజీగా ఛాన్స్ దొరకకపోవచ్చు, ఒకవేళ మాస్టర్ షీట్ నుంచి ఎంట్రీ చేయాల్సిన ఊకే మాస్టర్ షీట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. కాకపోతే మనం దీన్ని ఒక కస్టమ్ లిస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి మనం ఎంట్రీ చేసినవి కస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఫైల్కి వెళ్ళి ఆప్షన్స్కి వెళ్ళి అడ్వాన్స్ క్లిక్ చేసి ఎడిట్ కస్టమ్ లిస్ట్ అని క్లిక్ చేసి, సో దీన్ని ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయింది కదా G6 to G14. సో లేకపోతే సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అని క్లిక్ చేయగానే అవన్నీ కూడా ఇంపోర్ట్ అయిపోతాయి. సో మన కస్టమ్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఓకే క్లిక్ చేసి మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ లేకుండా పర్లేదు, ఇక్కడ జస్ట్ నేను తీసేస్తున్నాను, జస్ట్ అవసరం లేదు. ఇప్పుడు మనం వేరే షీట్లోకి వెళ్ళాం, వేరే షీట్లోకి వెళ్ళాం, ఈ షీటే కాదు వేరే షీట్లోకి వెళ్ళాం. సో మనకు ఆ లిస్ట్ మళ్ళీ మనం మాస్టర్ షీట్కి వెళ్ళాలి అవసరం లేకుండా జస్ట్ వినీత్ అని రాయండి. మనకు ఒక ఎంప్లాయీ నెంబర్ గుర్తుంటే సరిపోద్ది. సో నేను ట్రాక్ చేయగానే సో వినయ్, నవీన్, వంశీ, ఓకే అందరూ మన ఎంప్లాయీ లిస్ట్ అంతా వచ్చేస్తారు. సో మీరు ఏదైతే టాస్క్ చేయాలనుకుంటున్నారో ఆ టాస్క్ కానీ, సో ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వచ్చు అనమాట. సో మాటికి మనం ఎంట్రీ చేసుకోకుండా. సార్ ఇప్పుడు మీరు మాస్టర్ డేటా అట్లా చెప్పారు కదా, ఇప్పుడు మాస్టర్ డేటాలో లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అవంతా వస్తాయి కదా సార్. లిస్ట్ ఇప్పుడు మీరు చెప్పే ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మన కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు, లిస్ట్ ఆఫ్ కస్టమర్స్, అప్పుడు వాళ్ళ కేటగిరీస్ అటువంటివి అనేవి చేంజ్ చేయాల్సి వస్తుంది SAP లో. అటువంటిప్పుడు కూడా ఈ ఎగ్జాంపుల్ యూజ్ అవుతుంది సార్ మీరు చెప్పే ఫార్మాట్? యూజ్ అవుతుంది. కాకపోతే ఈ కస్టమర్ లిస్ట్ అనేది అప్డేట్ అవుతుంటే ఇక్కడ అప్డేట్ అవ్వదు. అంటే మనం ఫస్ట్ టైం ఏం రాసుకున్నామో, అంటే ఇప్పుడు మన ఏవైతే ఫస్ట్ టైం అప్లోడ్ చేసామో అంటే అట్లా కాదు సార్, వాళ్ళు హ్యూజ్ అమౌంట్ లో బల్క్ డేటా అట్లంతా తీసుకుంటూ ఉంటారు కదా సార్, ప్రోడక్ట్ అటువంటిప్పుడు కేటగిరీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ABC అట్లంతా. అటువంటిప్పుడు కూడా ఇది మీరు చెప్పే ఫార్మాట్ యూజ్ అవుతుందా? అంటే ఇప్పుడు మీరు వినయ్, వినీత్ అట్లా చెప్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళని కస్టమర్స్ గా మనం ఇమాజిన్ చేసుకుంటే వాళ్ళని కస్టమర్ లో ఇమాజిన్ చేసుకున్నా వాటిని కూడా
మనం ఇప్పుడు చేంజ్ వాటి కేటగిరీ వాళ్ళ కేటగిరీ చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ లిస్ట్ అనేది నేను వేరే ఎక్సెల్ షీట్ యూజ్ చేసినప్పుడు దీన్ని లిస్ట్ ఈ కస్టమర్ లిస్ట్ అంతా తీసుకొని డ్రాగ్ చేసుకొని ఓకే ఇక్కడ నువ్వు కేటగిరీ లిస్ట్ మళ్ళీ చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. అలా అంటే ఇప్పుడు SAPకి దీనికి అని అంటే ఇప్పుడు ఎక్సెల్ వచ్చేసి మనకి ఏదైతే కస్టమ్ ప్రిపేర్ చేసుకోవడానికి, సో మనం SAPలో అప్లోడ్ చేసినప్పుడు ఒక కేటగిరీ చేంజ్ చేసి మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుంది. అట్లా ఇంకొకసారి చెప్పండి, నాకు డౌట్ అదే వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే, కస్టమర్ లిస్ట్ ఉంది. కస్టమర్ లిస్ట్ ఉంటుంది. కస్టమర్ లిస్ట్ లో కస్టమర్ అనేవాడు మనకు బల్క్ గా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అతను తీసుకునే బల్క్ బట్టి మనం కేటగిరీ అనేది చేంజ్ చేసుకుంటాం కదా సార్, ఏబిసి అట్లా. ఓకే, అట్లా చేంజ్ చేసిన దానికి కూడా ఎగ్జామ్ సెట్ అవుతుంది. అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏబిసి ఇప్పుడు కస్టమర్ మీరు అంటే దాంట్లో అప్లోడ్ చేయాలన్నప్పుడు SAPలో అప్లోడ్ చేయాలన్నప్పుడు మళ్ళీ కస్టమర్ లిస్ట్ అంతా వేసి దాని పక్కన కేటగిరీ చేంజ్ చేసి వేసి ఇది అప్లోడ్ చేస్తారు కదా, అదే అట్లా అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు మరి మీరు ప్రతిసారి ఈ కస్టమర్ లిస్ట్ అంతా మళ్ళీ ఎంట్రీ చేయనక్కర్లేదు కదా. ఒకవేళ కొత్త షీట్ వచ్చింది అనుకోండి, సో వినీత్ అనేది కస్టమర్ మనకు గుర్తుంది, సో వేసేసి ఇక్కడ ఎక్సెల్లో ఇలా ఇచ్చేస్తారు. పక్కన కేటగిరీ చేంజ్ చేస్తారు, వాళ్ళ ఏఆ, సో బల్క్ కస్టమర్ బియా సియా కేటగిరీ వైజ్గా వాళ్ళది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేసేసి ఆటోమేటిక్గా ఇక్కడ ఏబిసి ఉంది కాబట్టి నాకు ఆ లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్ట్ వచ్చింది. అది కాకుండా జస్ట్ ఫిల్ సిరీస్ రైట్ ఏబిసి వచ్చింది. సో ఏబిసి ఇచ్చేసి దీన్ని అప్లోడ్ చేసేస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. అంతే సేమ్ అక్కడ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే జస్ట్ మనము మాటికి ఎంట్రీ చేయకుండా మన లిస్ట్ అంతా ఒకటి గుర్తుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ లాగా ఒకటి కస్టమర్ లిస్ట్ అనేది అప్లోడ్ చేసుకొని, సో ఒక నేమ్ ఇచ్చేసినా సరే మనం ఎక్కడైతే యూజ్ అవుతామో ఒక నేమ్ ఇచ్చినా కానీ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అంత కస్టమర్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది అని చెప్పడానికి ఇదనమాట. అదే మాస్టర్ డేటా అని చెప్పారు సార్, దాని మీద డౌట్ వచ్చారు. మాస్టర్ డేటా రైట్. మాస్టర్ డేటా ఇప్పుడు మాస్టర్ డేటాలో ఇప్పుడు అంటే ఇది ఎక్కువ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే సార్, ఇప్పుడు మన స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఉన్నారు. ఎంప్లాయీస్ ఎవరో అప్పుడప్పుడు కొందరు న్యూ జాయిన్స్ అప్పుడప్పుడు అవుతుంటారు కదా. ఒకవేళ అప్పుడప్పుడు అప్డేట్ అవుతుంటే మనం దీనిలో అప్డేట్ చేసుకోవచ్చు. ఇది అన్ని ఎక్సెల్లో ఉపయోగపడుతుంది, అన్ని ఎక్సెల్లో వస్తుంది. అంటే మన ఒక ఎక్సెల్లో అప్లోడ్ చేస్తే ఆప్షన్స్లో అడ్వాన్స్డ్ ఎడిట్ కస్టమర్ లిస్ట్. సో ఇక్కడ దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి, ఏది వినీత్ అని రాసిన కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎంట్రీ చేయండి, ఇంకొకటి ఎంట్రీ చేయండి, ఇంకో కొత్త ఎంట్రీ చేయండి అనుకోండి. సో ఇక్కడ ఎంట్రీ చేయండి నవీన్, సురేష్ సంథింగ్ ఎంట్రీ చేసేసి ఓకే క్లిక్ చేయండి. యాడ్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఓకే క్లిక్ చేయండి, మళ్ళీ సురేష్ ఎంట్రీ అవుతాడు. సో మనం ఎక్కడైనా ఆ ఎంప్లాయీస్ లిస్ట్ అనేది ఉపయోగించవచ్చు అనమాట. మనం ఏదైనా టాస్క్ ఇప్పుడు ప్రతిసారి మాస్టర్ షీట్ ఓపెన్ చేయనక్కర్లేదు, ఇలా మనము ఒక నేమ్ ఉంటే సరిపోద్ది. సో ఈ విధంగా మనము ఎంప్లాయీ లిస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సురేష్ మధ్యలో వచ్చిందా, సురేష్ ఇక్కడ నవీన్ సురేష్ వచ్చింది కదా. సో అలా ఈ విధంగా అలా అనమాట. సో డౌట్ ఇంకా ఏమైనా డౌట్? ఓకేనండి. నో మోర్ డౌట్ సార్. yes sir, clear. ఓకే, అర్థమవుతుంది అనుకుంటాను. అర్థమవుతుందని మీరు ఒకసారి ప్రాక్టీస్ కూడా చేయాలనుకుంటాను. యాక్చువల్లీ మీకు ఎస్ఏపికి ఎక్కడెక్కడ అవసరం అవుతాయో, అంటే మీ రిక్వైర్మెంట్ రెగ్యులర్గా ఎక్కడ ఏమంటారు, ఇప్పుడు రెగ్యులర్గా చేసే వర్క్ ఎక్కువ టైం ఏదైతే తీసుకుంటుందో ఎక్సెల్ వర్క్ సంబంధించింది, అంటే ఎస్ఏపికి రిలేటెడ్గా ఎక్సెల్ వర్క్ సంబంధించింది ఎక్కడైతే టైం తీసుకుంటుందో అది నాకు చెప్పండి. సో దట్ అది కొంచెం ఈజీగా సింప్లిఫై అయ్యేటట్టు నేను చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు రియల్ టైంలో వర్క్ చేస్తున్నారా ఎస్ఏపి పైన, అంటే రియల్ టైం డేటా పైన వర్క్ చేస్తున్నారా ఏమైనా? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అంటే రెగ్యులర్గా టైం పడుతుంది, టైం టేక్ అయ్యే ఏమైనా ఎక్సెల్ వర్క్స్ ఉన్నాయా? అలా ఉన్నాయండి రుచిత గారు? లేదు సార్, అంటే దీంట్లో కొంతమంది ఫ్రెషర్స్, కొంతమంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు అనుకుంటా సార్. ఓకే 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 రైట్. అంటే మీ ఏసీపీలో అంటే ఏదైనా డేటా అప్లోడ్ చేస్తున్నారా? అంటే నార్మల్గా డెమో డేటా అని ఏమైనా అప్లోడ్ చేస్తున్నారా అట్లాంటిది? ఓకే ఓకే సరే. మీకు రెగ్యులర్గా వచ్చే డౌట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీరు చేసే వర్క్ పరంగా ఏమైనా వచ్చేది ఉంటే అది చెప్తే ఇంకా ఈజీగా చెప్తాను అనమాట. ఎందుకంటే ఇవి ఎక్సెల్ అనేది ఇక మనకు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది. ఓకే, మీకు అనుగుణంగా ఉండే SAPలో ఏమైతే డౌట్స్ వస్తున్నాయో అవి కూడా ఇవ్వండి, నేను వాటి ప్రకారమే చెప్పేసాను అనమాట.
ఓకేనా. సో మెటీరియల్ ఉంది, మెటీరియల్ నెంబర్స్ ఉన్నాయి, మెటీరియల్ నెంబర్స్ అన్నింటికి వాటి డిస్క్రిప్షన్ కావాలి. మెటీరియల్స్ ఉన్నాయి నా దగ్గర, మెటీరియల్స్ ఉంటాయి కదా, మెటీరియల్ ఐడియా ఉంది కదా. ఓకే, ఎస్సీపీ అంటే పక్క మెటీరియల్ ఉంటుంది కదా. సో మెటీరియల్స్ 49 సిరీస్తోనో 59 సిరీస్తోనో ఉన్నాయి. ఈఏ నెంబర్ కానీ మెటీరియల్ నెంబర్ కానీ ఉన్నాయి. ఫీల్డ్ సిరీస్ ఇక్కడ మెటీరియల్ నెంబర్స్ ఉన్నాయి. సో నా దగ్గర మెటీరియల్ నెంబర్సే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మాస్టర్ డేటాలో మెటీరియల్ నెంబరు వాటిపైన డిస్క్రిప్షన్స్ సంథింగ్ ఉన్నాయి, డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఇక్కడ నాకు ఒక మెటీరియల్ నెంబర్ వచ్చినప్పుడు ఈ డిస్క్రిప్షన్ కావాలంటే ఈ డిస్క్రిప్షన్ కావాలంటే వీలుకప్ కానీ అట్లా యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు వీటికి ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఇక్కడ నాకు డిస్క్రిప్షన్ కావాలంటే ఇక్కడ వీలుకప్ యూజ్ చేసి ఇక్కడ ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో అది తీసుకోవచ్చు అన్నట్టుగా. సో అంటే మీకు ఈ శాప్ సంబంధించిన యూజ్ చేస్తున్నప్పుడు ఏదైతే డౌట్ ఉంటుందో అది అడగండి. సో ఇంకో కొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఉంటుంది. వీలుకప్ చేసేసి ఇది సెలెక్ట్ చేసుకొని (2,0) క్లోజ్ చేస్తే ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన డిస్క్రిప్షనే ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అలా ఒకవేళ నోకియానా, ఈ మెటీరియల్ కోడ్ వచ్చేసి నోకియా కావచ్చు, ఇది సామ్సంగ్ కావచ్చు, విధంగా ఒప్పో, ఇగో అట్లా అనమాట. సో మనకి ఇక్కడ ఓన్లీ మెటీరియల్ నెంబర్సే ఉన్నాయి. మన డిస్క్రిప్షన్ కావాలంటే వీలుకప్ తీసుకొని డిస్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేకపోతే అలా అనమాట. ఓకే, రైట్ అండి. ఓకేనండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లోజ్ చేద్దాం ఇంకా క్లాస్. ఓకేనండి. రుచిత గారు అంటే ఆల్రెడీ కవిత గారు చెప్పండి. ఇది సెకండ్ క్లాస్ సార్, నేను ఇవాళ క్లాస్ జాయిన్ అయ్యాను. లేదు, ఇది ఆల్మోస్ట్ 5th క్లాస్, 6th క్లాస్ అనుకుంటా. 5th క్లాస్. నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా రిమైనింగ్ క్లాసెస్? అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఒకటి ఫైల్ ఇచ్చాను, అంటే ప్రతి ఫామ్లకి ఒక ఫైల్ ఇచ్చాను. ఆ ఫైల్లో అన్ని ఫంక్షన్స్ ఉంటాయండి. సో దీంట్లో ఉంటుంది, అది చార్ట్లో ఉంటుంది అనుకుంటా. సో ఆ ఫంక్షన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఓకే అండి, అదే మీకు వీలుకప్ కానీ హెచ్లుకప్ కానీ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇంకేమైనా డౌట్స్ అండి? సార్ రియల్ టైంలో ఇది ఎక్సెల్ పైన అది ఏముంటాయి సార్ శాప్లో మెయిన్ టాపిక్స్ ఎక్సెల్లో చేయాల్సింది? ఎక్సెల్లో చేయాల్సింది అంటే అది మన శాప్ సంబంధించిందా లేకపోతే ఎక్సెల్ సంబంధించింది అంటున్నారా? సో ఎక్సెల్ సంబంధించింది ఎంఐఎస్ లైక్ బిజినెస్ అనలిస్ట్ కానీ, అంటే ఎంఐఎస్ సంబంధించి ఉంటుంది రిపోర్ట్స్ కానీ, సేల్స్ రిపోర్ట్స్ కానీ. అండ్ ఇప్పుడు ఎక్కువ ఎంఐఎస్ అని ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, ఏదైనా బిజినెస్ రన్ అవ్వాలంటే అప్పుడు సేల్స్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ టు ఇయర్ గ్రోత్ ఎలా ఉంది, అండ్ ఎలా ఎంప్లాయీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. సో అలా మనకు ఒక రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. అంటే ఏ ప్రోడక్ట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో ఇలా మనకు రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. సో ఆ రిపోర్ట్స్ని మనం మేనేజ్మెంట్కి ఇస్తే వాళ్ళు బిజినెస్ అనేది ఎలా, అంటే ఎక్కడెక్కడ మనము ల్యాకింగ్ ఉంది, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చూసి ఇప్పుడు బిజినెస్ రన్ కావడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఎంఐఎస్ అనేది ఎక్సెల్ అనేది ఒక అనలైజ్ చేయడానికి, అంటే దీనిలో డాష్ బోర్డ్స్ ఉంటాయి, పవర్ టేబుల్స్ ఉంటాయి, వీలుకప్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి. అంటే ఒక బిజినెస్ ఎలా పర్ఫామ్ అవుతుంది, ఎలా ఎక్కువగా అయితే బిజినెస్ దాంట్లో ఉపయోగిస్తారు అనమాట. సో ఎలా పర్ఫామ్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ ఎంత ఎలా పర్ఫామ్ అవుతుంది, ఏ ఎంప్లాయ్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, మ్యాక్సిమం అలా ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో ఎక్కువగా యూజ్ చేసేది వీలుకప్ కానీ, వీలుకప్, పైవట్ టేబుల్. సో అంటే ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా కానీ పక్కా మనకు ఎక్సెల్ అనేది యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఎస్ఏపి కానీ ఇంకా వేరే ఏది యూజ్ చేసినా కానీ, ఒరాకిల్, ఎస్ఏపి ఇంకా ఏవి యూజ్ చేసినా కానీ, సో ఎక్సెల్ అనేది మళ్ళీ బేసిక్కి ఒక యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి ఎక్సెల్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. వీలుకప్, పైవట్ టేబుల్ అండ్ డాష్ బోర్డ్స్ ఉంటాయి. సో డాష్ బోర్డ్స్ ఏంటంటే ఒక బిజినెస్ ఎలా రన్ అవుతుంది, అంటే ఎలా పర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, రిలయన్స్ కానీ, క్రోమా కానీ, బజాజ్ కానీ ఇలా ఉన్నాయనుకోండి, ఐడియా ఉంటుంది కదా. సో దాంట్లో వాళ్ళ సేల్స్ ఎలా చేస్తున్నారు, అంటే ఒక్కొక్క ఎంప్లాయ్ ఎంత సేల్ చేస్తున్నాడు, సో ఒక్కొక్క మార్కెట్ ఎంత సేల్ వస్తుంది, సో ఏ ప్రోడక్ట్ ఎంత సేల్ అవుతుంది, అంటే నోకియా ఎక్కువ సేల్ అవుతుందా, ఒప్పో ఎక్కువ సేల్ అవుతుందా, ఇలా మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. డాష్ బోర్డ్స్ అలా చేయొచ్చు అనమాట. సో
దాన్ని ఎక్కువగా ఎక్సెల్ అయితే అలా ఉపయోగపడతాయి. ఎక్కువగా ఎంఐఎస్ వేకెన్సీస్ ఉంటాయి ఎక్సెల్ పైన. ఎంఐఎస్ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ దీనికి అప్గ్రేడెడ్గా మనం పవర్ బిఐ కానీ, ఎక్సెల్కి అప్గ్రేడెడ్గా పవర్ బిఐ కానీ, అండ్ ఇంకోటి పైథాన్ వచ్చేసి అంటే పైథాన్ బెటర్ అనుకోండి. పైథాన్ నేర్చుకున్న ఎక్సెల్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, పవర్ బిఐ అండ్ ట్యాబ్లూ అని ఉంటుంది. సో అవి నేర్చుకుంటే ఇంకా బిజినెస్ అనలిస్ట్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. బిజినెస్ అనలిస్ట్ వచ్చేసి కొంచెం మంచి స్కేల్ అవి. ఓకే, ఎస్ఏపి కూడా సేమ్ అదే కదా. ఎస్ఏపి కూడా మీకు ఎక్కువగా లాజిస్టిక్స్కి దానికి హెల్ప్ అవుతుంది కదా. సో ఎక్సెల్ కూడా ఈ లాజిస్టిక్స్ అండ్ మార్కెట్ అది బిజినెస్ దాంట్లో హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంటే మ్యాక్సిమం దీంట్లో ఒక వీలుకప్, పైవట్ టేబుల్ అండ్ డాష్ బోర్డ్స్ ఉంటాయండి. సో అవే ఎక్కువ సమ్ఇఫ్, కౌంటిఫ్ అవే అడుగుతారు ఎక్కువ. సమ్ఇఫ్ కానీ కౌంటిఫ్ కానీ, సమ్ఇఫ్స్, కౌంటిఫ్స్ అంతే అండి. ఇది జస్ట్ కాల్కులేట్ పర్పస్ అంతే అనమాట. ఓకేనండి. సో కాకపోతే ఎక్సెల్ మ్యాక్సిమం 100%లో ఇప్పుడు అందరూ ఇప్పుడు వర్డ్లో 80% మట్టుకి పక్కా ఎక్సెల్ ఉపయోగిస్తారండి. ఏ దానికైనా మళ్ళీ యూజర్ ఫ్రెండ్లీ ఎక్సెల్ అంటే ఎక్సెల్ కన్నా బెటర్గా పైథాన్ అవి యూజ్ చేయొచ్చు. బట్ యూజర్ ఫ్రెండ్లీ ఉండదు కదా. అంటే ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటే యూజర్ ఫ్రెండ్లీ అవుతుంది. కానీ సో ఎక్సెల్ అనేది మ్యాక్సిమం యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి ఎక్సెల్ అనేది ఎక్కువ ఉపయోగిస్తారు. మనకి ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా మళ్ళీ కొంచెం ఎక్సెల్ టచ్ ఉండాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మీరు ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు కదా. సో ఎక్సెల్ కూడా దాంట్లో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సార్ ఇలా దీనికి ఇచ్చాడు అన్నట్టుంది. ఓకేనా? ఓకేనా? రైట్. ఓకే సార్. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నార్మల్ టైంలో కూడా కాల్ చేయొచ్చు. నార్మల్ టైంలో మెసేజ్ చేయండి. బట్ ఎక్సెల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. రైట్ అండి. ఓకే అండి. గుడ్ నైట్. సారీ, బాయ్ అండి. బాయ్. ఓకే సార్.